శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను బ్రహ్మమును కాను అను ఒక సంకల్పము, అంటే ఒక ఆలోచన, నేను మామూలు మనిషిని అని. 2, సర్వం కల్విదం బ్రహ్మ, అంటే ఉన్నదంతా బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే, అంటే సర్వము ఆత్మశక్తి యొక్క స్వరూపమే. సృష్టి కనపడుతున్నదంతా, ఉన్నదంతా బ్రహ్మమే, నేను కూడా ఆ బ్రహ్మమే, అహం బ్రహ్మస్మి అనేటువంటి మరొక సంకల్పము, ఇంకో భావం, అలా అనిపించే ఇంకో భావం. ఒకటి, నేను మనిషిని, అంటే నేను మనిషిని, శరీరమును అని పరిమిత భావంలో ఉన్నప్పుడు నేను బ్రహ్మమును కాను. అక్కడ నేను బ్రహ్మమును కాను అని అనుకోడు. అంటే సోదరు రాసిన ప్రశ్నది. కానీ యాక్చువల్గా నేను ఈ శరీరమును అనుకుంటున్నాడు అంతే. జీవులు ఏమనుకుంటున్నారు మనుషులు అంటే, నేను ఈ శరీరమును. ఇది సహజంగా అందరికీ శరీరపరమైనటువంటి మనోపరమైనటువంటి సత్యము. కాబట్టి ఇది సహజంగా ఉన్నది భావన. ఇది ఒక సహజ భావన, నేను ఈ శరీరమును అని. అలాగే సత్యాన్ని తెలుసుకుంటూ వెళ్ళినాక సర్వము బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే, అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే, నేను కూడా బ్రహ్మములోనే ఉన్నాను, ఆ బ్రహ్మమును నేనే, ఆ బ్రహ్మం విడివిడిగా లేదు, పరిమితిగా లేదు, ఏకముగా ఉన్నది అన్న భావన. అంటే ఇవన్నీ కూడా అనేక ఆత్మజ్ఞాన గ్రంథాలలో చర్చించబడినటువంటి విషయాలు. దాన్ని మన సోదరుడు ప్రశ్నగా అడుగుతున్నారు. నేను బ్రహ్మమును కాను అను సంకల్పము, ఇక్కడ చూడండి, నేను బ్రహ్మమును కాను అని మనిషి అనుకోవటం లేదు, నేను శరీరమును అని మాత్రమే అనుకుంటున్నాడు. నేను అన్నప్పుడు శరీరము అనుభవంగా ఉంది, నేను అన్నప్పుడు మనసు అనుభవంగా ఉంది. నేను పరిమిత శరీరము కలిగినటువంటి, పరిమితమైనటువంటి శరీరముతో తిరుగాడుతున్నటువంటి మనసు కలిగినటువంటి మనిషిని. నాలాంటి మనుషులు అనేక మంది ఉన్నారు, నా చుట్టూ విశాలమైన సృష్టి ఉన్నది. ఇది మనిషికి అనుకోవటం కాదు, సహజ సత్యము. అనుకో అక్కర్లేదు అసలు. నేను మనిషిని అని మనిషి అనుకోడు అసలు. అది సహజ భావన, పునాది భావన. అదే మనిషి శరీరపరమైన మనోపరమైన సత్యము. అది దాన్ని ఏమన్నారంటే, చర్చించినప్పుడు అంటే అనేక గ్రంథాలలో ఆ విషయాల చర్చ వచ్చినప్పుడు ఆ మాట చెప్పారు. నేను బ్రహ్మమును కాను అని సంకల్పము, సర్వము బ్రహ్మమే అని దానికి విరుద్ధమైనటువంటి సంకల్పము. ఈ 2 విరుద్ధ సంకల్పములను ఏకకాలములో ఆశ్రయించుతూ పొందబడు అట్టి జ్ఞాన బలంతో మనస్సును జయించి వేయాలి. విజయము సాధించిన పిదప ఆ తరువాత నీకెట్లు తోస్తే అట్లే ఈ ప్రపంచమునందు వ్యవహరించు. ఇది ఒక టెక్స్ట్, అంటే యోగ వాసిష్టము అనేటువంటి మహా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని విశ్లేషిస్తూ చర్చించబడుతూ చెప్పబడినటువంటి, వశిష్ఠ మహర్షి చేత చెప్పబడినటువంటి, శ్రీరామచంద్రుల వారికి చెప్పబడినటువంటి ఆ యోగ వాసిష్టములో ఒక చిన్న 2 లైన్లు ఇవి. ఆ లైన్లను చెబుతూ ఆయన, ఇది ఎలా సాధ్యమో వివరించండి అని అడిగారు. అంటే ఒక పక్క నేను బ్రహ్మమును కాను అని సంకల్పము, ఇంకొక పక్క నేను బ్రహ్మమును, సర్వము బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ, మొత్తం సృష్టి అంతా బ్రహ్మమే, అనంత ఆత్మశక్తే, బ్రహ్మము అన్న ఆత్మశక్తి అన్న ఒకటే అనే భావము, 2 విరుద్ధమైనటువంటి భావములను ఏకకాలములో ఆశ్రయించుతూ, అంటే ఒకే సమయంలో తెలుస్తూ ఉంటాయి. అలా తెలియబడినటువంటి జ్ఞాన బలంతో మనస్సును జయించి వేయాలి. విజయం సాధించిన పిదప, అంటే జీవన్ముక్త స్థితి అంటారు దాన్ని. ఉన్నదంతా బ్రహ్మమే, ఆ బ్రహ్మమును నేనే అనేటువంటి అనుభవం గాని, ఎరుక గాని, ఆ విషయము సంపూర్ణంగా మనిషికి అర్థమవటం గాని, అది విజయమును సాధించటం. అంటే అది జీవన్ముక్త స్థితి. అంటే ఏకకాలములు అనంత ఆత్మశక్తి ఎరుక,
బ్రహ్మము ఎరుక, అదే బ్రహ్మము. అలాగే నాకు శరీరం ఉన్నది అన్న సత్యం, అది ఎక్కడికి పోదు. అది మొదటి నుంచి ఉన్న సత్యం, అది సంకల్పం కాదు. నేను అనుకోవట్లేదు నేను ఈ శరీరాన్ని, నేను ఈ శరీరాన్ని, నేను ఈ శరీరాన్ని అని మనమే అనుకోవట్లేదు. నేనన్న ఎరుక ఈ శరీరంలో తెలుస్తుంది. ఈ శరీరంలో నేనన్న ఎరుకని అనుభవిస్తున్నాం మనం. అనుభవించడానికి ఇది భోగ శరీరం. అలాంటి భోగ శరీరంతో నేనన్న ఎరుకను ఈ శరీరములో ఈ శరీరముతో అనుభవిస్తూ సహజ సత్యముగా జీవిస్తున్న వారు మానవులు. ఇప్పుడు వీరు మొత్తము బ్రహ్మమే అనే సత్యమును తెలుసుకోవాలి. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. దీనికి అనేక గ్రంథముల్లో అనేక మంది మహాత్ములు విశ్లేషించారు. అది తెలుసుకున్న తర్వాత విజయం సాధించిన పిదప అంటే అది అటు జ్ఞాన బలంతో మనస్సును జయించి వేయాలి. అంటే ఏంటి? పరిమిత భావాన్ని, నేను శరీరమునన్న పరిమిత భావాన్ని జయించి విజయము సాధించిన పిదప అంటే నేను అహం బ్రహ్మస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే, అది ఏకముగా ఆనందముగా ఉన్నదన్న భావమును పొందిన పిదప అంటే జీవన్ముక్త స్థితిని పొందిన పిదప ఆ తరువాత నీకెట్లా తోస్తే అట్లా, నీకేమనిపిస్తే ఆ విధంగా ఈ ప్రపంచములో వ్యవహరించు అని యోగ వాసిష్ఠ గ్రంథములో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి చెప్పడం జరిగింది. అయితే అక్కడ సామాన్య మానవుడికి పూర్తి విరుద్ధమైన రెండు విషయాలు ఒకేసారి ఎలా సాధ్యము, ఇది సందేహం. ఈ సందేహాన్ని వివరించండి అన్నారు ఆయన. ఈ యోగ వాసిష్ఠ గ్రంథంలో కరెక్ట్గా అక్కడ లైన్లు అసలు ఏమున్నాయి అంటే, ఓ రామచంద్ర అంటే దాన్ని ఫోటో తీసి పెట్టారు ఆయన. ఈ ప్రశ్న అడిగిన ఆయన ఫోటో తీసి పెట్టారు, ఆ చిన్నదే ఆ మొక్క వరకు. ఓ రామచంద్ర, నేను బ్రహ్మమును కాను అను సంకల్పమును సర్వము బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అను విరుద్ధ సంకల్పమును ఆశ్రయించుటచే పొందబడు జ్ఞానబలంతో జయించి వేయాలి. అట్లు జయించుటలో విజయము సాధించి ఆ తరువాత నీకెట్లు తోస్తే అట్లే ఈ ప్రపంచమున వ్యవహరించు. అంటే ఆ విషయం అర్థమైనాక నీకు ఎలా అనిపిస్తే అలా జీవించు నువ్వు ఈ ప్రపంచంలో. దీనికి ఇది చెబుతూ అంటే దృశ్య అంటే ఏదైనా ఒకటి తెలియటము, అవగతం అవటము, చూడటము, పంచేంద్రియముల ద్వారా మనం గ్రహిస్తాం కదా. అటువంటి గ్రహింపు సంకల్పం ఏది ఉన్నదో అంటే ఇది నాకు అర్థమైంది, ఇది నాకు తెలిసింది, ఇది ఉన్నది అనేటువంటి భావన ఏదున్నదో అదే బంధము. బంధము ఇది ఉన్నది, వీరు ఉన్నారు, అలా బంధం ఏర్పడుతుంది అక్కడ ఒకదాన్ని ఐడెంటిఫై చేయటం వలన. మళ్ళీ అక్కడే దృశ్య అంటే, దృశ్య అంటే తెలుసుకోవటం కానీ చూడటం కానీ వినటం కానీ పంచేంద్రియముల ద్వారా గ్రహింపు జరుగుతున్నది. అక్కడేంటి, నేను అక్కడ ఒకటి ఉన్నది, విడివిడిగా ఉన్నవి, వేరువేరుగా ఉన్నవి, చెట్టు ఉన్నది, పొట్టున్నది, గుట్టున్నది, మనిషి ఉన్నాడు అనేటువంటి సంకల్పములు ఏమున్నావో అవన్నీ బంధములు. ఎందుకని అవన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం, పరిమితంగా ఉన్నాయి అనుకుంటున్నాం. అవి ఉన్నమాట నిజమే, శరీరపర సత్యము, అందులో డౌటే లేదు. అయితే అది మనం ఆ పదే పదే అనుకోవటంలా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను శరీరంలో, నేను శరీరంలో, నేను శరీరంలో అని మనుషులు ఎవరు అనుకోవట్లే, అసలు కన్ఫర్మ్డ్గా జీవించేస్తున్నారు. ఎందుకని నిజంగా శరీరమే, ఇది శరీరపర లోకమే, దాని పేరు సృష్టి. అయితే సృష్టికి ఆధారమైన శక్తి ఏంటి ఇక్కడ, అది సృష్టికి ఆధార శక్తి ఏంటి అన్న విషయం వచ్చినప్పుడు బ్రహ్మము, ఆత్మ, శక్తి అనేటువంటి భావన వస్తుంది. అసలు దీనికి ఆధారతని వెతకనప్పుడు అంటే సృష్టికి కానీ నాకు కానీ అసలు నేను పుట్టడం ఏంటి, నేను మరణించటం ఏంటి అనేటువంటి దాన్ని వెతకనప్పుడు, నన్ను నేను వెతుక్కోనప్పుడు, యథాతథంగా శరీర భావంతో మనోభావాలతో సృష్టి భావంతో జీవించుకుంటూ వెళ్ళిపోయి మరణించినప్పుడు ఇంకా దానికి అసలు అక్కడ ఛాన్స్ లేదు. ఎవరు నేను శరీరం అని అనుకోవట్లా, అనుకోవటం కాదు, అసలు శరీరమే అన్న సత్యభావనలో జీవించుకెళ్తే వెళ్ళిపోతున్నాం. సృష్టి మొత్తం ఆ సత్యభావనే ఉంది.
అనుకునేది ఏం లేదు. చెట్టుని అనుకోవట్లే, చెట్టుని జీవించేస్తుంది. జంతువులని జీవించేస్తున్నాయి. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ నేను ఫలానా అని అనుకోవట్లా. దేనికది అది నేనని జీవించుకుంటూ వెళ్ళిపోతుంది. మనుషులు కూడా అంతే. ఇది సత్యము, 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 ముమ్మాటికి ఇది సత్యము, అందులో అసత్యం లేదు. అయితే ఈ పరిమిత భావనల వేరు అనేకత్వపు సృష్టి యొక్క మూలము ఏమి, దేనికి కారణమేమి? ఎందుకంటే ఇందులో పుట్టుట, పెరుగుట, ఉండుట, జీవించుట, నశించుట అనే ప్రక్రియలు జరుగుతున్నాయి. అవి జరగకపోతే అసలు ఈ చర్చ వచ్చేది కాదు. అన్నప్పుడు అసలు బంధము అంటే ఏంటి అంటే, వేరువేరుగా ఉన్న సృష్టిని నేను గుర్తించటమే బంధము. అది ఏదైనా కానివ్వండి, చెట్టు, పుట్ట, చామ, గుట్ట, ఏదైనా గుర్తించినప్పుడు ఏమైంది? అది వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను, నాకు శరీరం ఉన్నది అన్న భావన కలిగింది. ఇవన్నీ లేకుండా నేను ఒక్కడనే శరీరంతో ఉండి సృష్టి అంతా ఖాళీగా ఉంది. అసలు మనుషులు లేరు, ఏమీ లేరు, ఒట్టి భూభాగం ఉందే, మొత్తం ఆకాశం ఖాళీగా ఉందంతే. నేను ఒక్కడనే నుంచొని ఉన్న భూమి మీద. అప్పుడు బంధం ఉండదు. నాకంటే వేరుగా అనేకం ఉండటం వలన వాటిలో కొన్నిటిని పొంది నేను బతకవలసిన అవసరం ఉండటం వలన, గాలి పీల్చుకోవాలి, సూర్యుడు కావాలి, నీరు తాగాలి, ఆహారం తినాలి, అలా కదలికలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. దాని వలన బంధం ఏర్పడుతుంది. గాలితో బంధం ఉంది, గాలిలా చచ్చిపోతాను. నీటితో బంధం ఉంది, నీరులా చచ్చిపోతాను. ఆహారంతో బంధం ఉంది, ఆహారం లేకపోతే చచ్చిపోతాను. బంధము అంటే ఆ ఎరుక, గుర్తింపే అసలు సృష్టి ఎరుకే. సృష్టి ఉన్నదని తెలియటం వలన, నాకు భిన్నంగా అది ఉన్నదని తెలియటం వలన నేనన్న భావన పుడుతున్నది. ఒకవేళ నేను శరీరంతోనే ఉన్నా, నాకు ఎదురుగా అసలు సృష్టి లేకపోతే, సృష్టి లేకపోతే నువ్వెక్కడ ఉంటావు అన్నారనుకోండి, ఊరికి ఊహించుకోండి, నేను భూమి మీద నుంచొని ఉన్న, భూమి అంతా ఉంది, మొత్తం ఖాళీ, ఆకాశం ఉంది అంతే, ఇంకేమి లేవు, ఎటు చూసినా నేను ఒక్కడనే ఉన్నా. అప్పుడు అసలు నేను అని ఎవరితో చెబుతాను? అసలు నేనన్న భావన కూడా పుట్టదు. నేను ఈ శరీరం అన్న భావన కూడా పుట్టదు. నేను ఈ శరీరం అన్న భావన నాకు ఎందుకు పుడుతుంది అంటే, నాకంటే భిన్నమైనటువంటి శరీరాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, నాలాంటి శరీరం కలిగిన మానవ జాతి ఉంది, వృక్షాలు ఉన్నాయి, వాటి శరీరం వేరుగుంది, జంతువులు ఉన్నాయి, వాటి శరీరం వేరుగుంది, జడ పదార్థములని అంటున్నటువంటి కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఉన్నాయి, వాటికన్నింటికీ రూపములు, శరీరములు వేరుగున్నాయి, గ్రహములు, గోళములు ఉన్నాయి, వాటి శరీరములు వేరుగున్నాయి. కనుక నన్ను నేను వేరుగా భావించుకొని చెప్పవలసి వస్తుంది. ఈ వేరుగా భావించుకొని చెప్పటానికి కారణం ఏంటి? నాకు వేరుగా అనేకమైన సృష్టి ఉండటం వలన. అంటే ఇప్పుడు బంధం ఏంటి? నేను సృష్టిని ఐడెంటిఫై చేయటమే బంధము. నేను సృష్టిని ఐడెంటిఫై చేశాను, అందువలన నేను వేరుగా అనిపిస్తున్నాను. నాకు అసలు నా ముందు సృష్టి లేకపోతే, నేను ఒక్కడనే ఉంటే బంధమే ఉండదు. సరే, ఇది బంధము. బంధము అంటే నా కుటుంబ సభ్యులు అనుకోబాకండి, ఈ శరీర భావన అనుకోబాకండి. అసలు ఆ శరీర భావనకి మూలం సృష్టి భావన. రెండు, ఆ భావన కలగడానికి మూల కారణము ఆకలి. ఆకలి లేదనుకోండి అసలు బాధే ఉంది, దాహం లేదనుకోండి బాధే ఉంది. ఇప్పుడు శరీరం ఉంది, పుట్టింది, దానంతటా అదే పెరిగిపోతుంది, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు నడుస్తున్నాయి. కానీ ఆకలి లేదు, దాహం లేదు, శరీర శుభ్రతలు అవసరం లేదు, కాలకృత్యాలు లేవు, ఏ కోరికలు లేవు. కానీ కళ్ళు కనపడుతున్నాయి, అన్ని పనిచేస్తున్నాయి, కానీ పంచేంద్రియాలతో ఏ కోరిక లేదు. అప్పుడు అందరూ జీవన్ముక్తులే. విడివిడిగా ఒకవేళ కనపడుతున్నా, ఇలాగే సృష్టి అంతా ఉన్నా, ఆకలి అనేది లేకపోతే, అవసరం అనేది లేకపోతే, ఏ అవసరత లేకపోతే అప్పుడు అందరూ జీవన్ముక్తులే. అసలు సమస్య లేదు అక్కడ. ఇప్పుడు మంచి చెడు ఎందుకు పుట్టింది? అవసరతలు ఉండటం వలన, అవసరతల కోసం ప్రయత్నములో మంచి చెడు పుట్టింది. బంధాలు అక్కడ పుట్టినాయి. బంధం ఏంటి? ఆకలి మొదటి బంధం. ఆకలి మొదటి బంధం. ఇంకా దానికంటే మొదటి బంధం మనం గమనించట్ల. ప్రాణశక్తి, వాయువు పీల్చుకుంటున్నాం, ప్రాణవాయువు పీల్చుకొని వదులుతున్నాం. అయితే అది మనం పట్టించుకోవట్లే.
అందుకని బంధము లేదనుకోవాకండి, శరీరం లేదనుకోవాకండి, అవసరతలతో కూడినటువంటి శరీరం ఉన్నది, అది నిజమే. దాన్ని ఎప్పుడు మిథ్యని, మాయని, అజ్ఞానమని పదాలతో మీరు ఎప్పుడైతే దాన్ని భావించుకుంటూ వెళ్తారో మీకు అసలు సత్యం ఎప్పటికీ అర్థం కాదు. అది నిజమే మనకుంది. అలా ఉండుట, నాకంటే అనేకం భిన్నంగా ఉండుట వలన నన్ను నేను అనుకోవాల్సి వచ్చింది. ఎందుకని వాటికంటే నేను విడిగా ఉన్నాను, నాకు వేరు శరీరం ఉంది, నాకు వేరు రూపం ఉంది, నేను వేరు సైజులో ఉన్నాను, ఇది నేను అనే నా పరిమితత్వాన్ని నేను గుర్తించవలసి వచ్చింది. ఎందుకంటే దీనికి భిన్నంగా అనేకం ఉన్నాయి కనుక. ఈ గుర్తింపు అంతా బంధమే, అంటే సృష్టి ఎరుకంతా బంధమే. ఆ సృష్టి ఎరుకలో కలిగిందే నా ఎరుక కూడా, నేను శరీరం అన్న భావన కూడా. ఇప్పుడు ఇదంతా నిజమే, సత్యమే. దీని మూలమేంటి అంటే ఈ జనన మరణముల మూలమేంటి, పుట్టడం ఏంటి, చచ్చిపోవటం ఏంటి, సృష్టిలో నశింపేంటి, అన్నీ నశించిపోతున్నాయి. సృష్టిలో అసలు ఉద్భవించిన ప్రతిదీ నశిస్తుంది. అది కొంచెం కాల భేదాలు ఉండొచ్చు, కానీ నశింపైతే ఉన్నది కదా. కాబట్టి మూలమేంటి, ఎందుకు ఇలా జరుగుతున్నదని ఆలోచించిన వాళ్ళకి బ్రహ్మము, ఆత్మ అనే భావన తప్ప మిగిలిన వాళ్ళకి రాదు. అందుకే మిగిలిన వాళ్ళు మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు హాయిగా, హ్యాపీగా. అందుకని ఇప్పుడు రెండవది ఏంటి అంటే దీని మూలమేంటి దాన్ని తెలుసుకోవడం. మళ్ళీ తెలుసుకోవడం అది కూడా దృశ్యమే, దృశ్య, అది కూడా సంకల్పమే. ఏంటి అది? మళ్ళీ ఇక్కడ సృష్టిని గుర్తించటం బంధము, నేను శరీరం అన్న భావన వస్తుంది, సృష్టి భావన వస్తుంది. ఏది గుర్తించినా అది బంధమే. అలాగే సృష్టికి మూలమైన అనంత ఆత్మశక్తిని మళ్ళీ గుర్తించాను, అక్కడ గుర్తించాను దాన్ని. దీని అంతటికీ మూలమైంది ఏక ఆత్మశక్తి. దానికి స్వరూపము లేదు, స్వభావము లేదు, అది సర్వముగా వ్యాపించి ఉన్నదంటే అదే, అది అఖండముగా ఉన్నది, అనంతముగా ఉన్నది, పరిమితముగా లేదు. కానీ ఈ పరిమిత సృష్టి అంతా దానిలోనే, దానితోనే, దాని వలనే అక్కడే ఉన్నది, ఆ ఆత్మశక్తిలోనే ఉన్నది, ఆ బ్రహ్మములోనే ఉన్నది. ఆ పరిమిత శక్తి అంటే ఆ పరిమిత సృష్టి ఆవిర్భావం అంటే అది ఉన్నట్టు మనకు అనిపించడానికి, పుట్టినట్టు, పెరుగుతున్నట్టు, కదులుతున్నట్టు, జీవిస్తున్నట్టు, మరణిస్తున్నట్టు అనిపించడానికి కారణమైనటువంటి సర్వశక్తులు బ్రహ్మమునవే, ఆత్మశక్తివే, ఆసక్తివే అని అర్థమైనప్పుడు సృష్టి మాయమైపోలా. సృష్టి ఉన్నది, కానీ సృష్టికి ఆధారమైన శక్తి కూడా తెలిసింది, తెలుసుకున్నాను దాన్ని. ఇప్పుడు ఆ తెలుసుకోవటం కూడా దృశ్యమే. దృశ్య అంటే తెలియబడుట, అది ముక్తి. ముక్తి అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఈ మొత్తమునకు కారణమైన శక్తి తెలియబడటము ముక్తి. ఎందుకనంటే నేను కూడా ఆ శక్తినే. మొత్తం సృష్టి అంతా ఏకశక్తి, విడివిడిగా లేదు. అప్పుడు ఏకశక్తి అయినప్పుడు నాకు అనేకత్వపు భావన ఉండదు అక్కడ. అంటే శక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు నాకు అనేకత్వపు భావన ఉండదు, సృష్టి స్థితిలోకి వచ్చినప్పుడు నాకు అనేకత్వపు భావన ఉంటుంది. నాకు పరిమిత భావన అక్కడ ఉంటుంది, శరీర భావన. శక్తి భావనలోకి వెళ్ళినప్పుడు ముక్తి భావన ఉంటుంది, మొత్తం ఉన్నది ఒకటే. ముక్తి భావన అంటే ఏంటి? బంధము లేని స్థితి. ఉన్నదంతా నేనే అయితే బంధం ఎక్కడుంది? అది శక్తి స్థితిలో ముక్తి భావన ఉంటుంది, సృష్టి స్థితిలో బంధ భావన ఉంటుంది. ఈ రెండు నిజమేనా అంటే సృష్టిపరంగా నిజమే, శరీరపరంగా నిజమే, ఇప్పుడు అది అనుభవిస్తున్నాం. శక్తి భావన నిజమేనా కాదా అంటే ఎవరు చెప్పగలరు? దానిని పొందినటువంటి మహాత్ములు చెప్పాలి. ఎవరైతే దానిని పొందారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళే చెప్పారు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పడానికి ముందు ఈ మనస్సు నేను అల్పమగు వస్తువును, అంతేకాని నేను బ్రహ్మమును కాను అను దృఢమైన సంకల్పమును ఆశ్రయించి బంధమును తెచ్చిపెట్టుకుంటున్నది. మరలా ఇంతలోనే నాతో సహా ఈ సర్వము ఆత్మస్వరూపముగు బ్రహ్మమే అయి ఉన్నది అన్న
దృఢ సంకల్పము చే ముక్తిని పొందుచున్నది అని ఒక పారాగ్రాఫ్ లైన్లో ఉన్నాయి. ఈయన ఫోటో తీసి పెట్టింది, చదువుతున్నా, అంతవరకు కనపడింది. ఇది యోగవాసిష్టమైన గ్రంథం, నేను ఊహించి చెప్పాను. ఆ పేరు కూడా నాకేం కనపడలే. ఆయన ఈ చిన్న మొక్కను ఫోటో తీసి పెట్టారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ మనస్సు నేను అల్పమగు వస్తువును అంటే నేను శరీరమును, అది. అంతేగాని నేను బ్రహ్మమును కాను అను దృఢమైన సంకల్పమును ఆశ్రయించి బంధమును తెచ్చిపెట్టుకుంటోంది అన్నారు. నిజంగా అది అలా జరగదు. అసలు అలా అనుకోరు. నేను బ్రహ్మమును కానని ఎవరు అనుకోరు. మీరు ఆలోచించుకు చూడండి. అయితే బ్రహ్మము గూర్చి చర్చ జరుగుతుంది కనుక అలా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ బ్రహ్మము ఆత్మ అనేటువంటి ఆత్మశక్తి అనేటువంటి విషయములను గూర్చి చర్చ జరుగుతున్నది కనుక, బ్రహ్మమును తెలుసుకునే చర్చ జరుగుతుంది కనుక, బ్రహ్మము యొక్క లక్షణములు అనంతత్వము ఏకత్వము గనుక, అది శక్తి స్వరూపము గనుక, దానికి భిన్నముగా నేను బ్రహ్మమును కానని అనుకుంటున్నట్టుగా భావించి చెప్పబడుతుంది తప్ప ఎవరో నేను బ్రహ్మమును కాను అని అసలు అనుకోరు. బ్రహ్మం టాపిక్ రాదు ఎవరికి. నేను శరీరం అని కూడా అనుకోరు ఎవరో. అది కూడా బ్రహ్మము, ఆత్మశక్తి, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు వచ్చినప్పుడు మనం ఆ మాటను విశ్లేషిస్తాం. నేను శరీరం అనుకొని జీవించేస్తున్నామని కాదు, నేను ఇది అనుకొని వెళ్ళిపోతాం. అసలు ఏంటది? మనస్సు, శరీరం అంతే. ఇది ఏంటని ఎతికితే నేనని భావం ఏమి ఉండదు, నేను అనుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా చెప్పాలంటే నేను శరీరం అన్న భావంతో జీవించుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ సహజంగా జరుగుతుంది ఇది. అయితే ఇది అలా బంధం ఎందుకు ఏర్పడుతుంది అంటే నేను పరిమితత్వములో భావించుకొని నాకు భిన్నంగా అనేకం ఉండటం వలన బంధం ఏర్పడుతుంది అంటున్నారు. కాదు, నాకు అవసరతలు ఉండటం వలన బంధం ఏర్పడుతుంది. నాకు ఆకలి లేదనుకోండి, అసలు బంధం ఏర్పడదు. ఆకలి లేకపోతే బంధం ఎందుకుంది? శరీర అవసరతలు లేవు. ఇప్పుడు మనిషి పుట్టాడు, మనిషికి అసలు ఆకలి లేదు, దప్పిక లేదు, అవసరాలు ఏమీ లేవు. పుట్టిన మనిషి అలా పెరుగుతున్నాడు. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు వస్తున్నాయి, చనిపోతున్నాడు. కానీ ఏ అవసరాలు లేవు. అప్పుడు అతను ఎలా ఉన్నట్టు? జీవన్ముక్తుడేగా. అవసరతల వలన బంధం ఏర్పడుచున్నది. అవసరతలు పెట్టబడినాయి, బలవంతంగా పెట్టబడినాయి. మనిషి ఊహించుకోవట్లా, భావించుకోవట్లా. అందుకే గ్రంథాలు చదువుకున్నప్పుడు కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పేవాళ్ళు ఉండాలి. అప్పుడు ఆ సంకల్పమును ఆశ్రయించి బంధమును తెచ్చిపెట్టుకుంటున్నది అంటున్నాం. బంధమును ఎవరు తెచ్చిపెట్టుకుంటున్నారు? ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు? ఆకలి లేకపోతే బంధం ఎందుకు ఉంటుంది అసలు? దాహం అవసరం లేకపోతే బంధం ఎందుకు ఉంటుంది అసలు? అక్కడి నుంచి కన్నుంది చూడాలనిపిస్తుంది, చెవుంది వినాలనిపిస్తుంది, నోరుంది మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకని మనకు భిన్నమైనటువంటి మనుషులు ఉన్నారు. నోటికి వాక్కు ఉంది. నోటికి మాట్లాడే శక్తి లేదనుకోండి, అసలు ఆ శక్తే లేదనుకోండి, అప్పుడు అసలు బంధం ఉండదుగా. కంటికి చూసే శక్తి లేదనుకోండి, అసలు గొడవ లేదుగా. ఓ రాయాల పడి ఉందిగా, దానికి కన్ను లేదుగా. మనకు ఆ శక్తులు ఇవ్వబడినవి. శరీరము మిథ్యా మాయ అని అనుకోబాకండి. ఎందుకంటే శరీరము లాంటి, మానవ శరీరము లాంటి ఒక వస్తువనో పదార్థమనో శరీరమనో లేదా ఒక మెషిన్ అనో ఏదైనా అనుకోండి, మానవ శరీరము లాంటి దాన్ని ఇటువంటి అన్ని అనుభూతులతో, ఇన్ని భావాలతో తయారు చేయటం సామాన్యమైన విషయం కాదు అసలు. ఇది సృష్టి చేసినటువంటి అద్భుతాలలో అత్యద్భుతం మానవ శరీరం. జ్ఞానంతో కూడా కూడింది అది. కాబట్టి అవన్నీ పెట్టబడిన ఈ బంధం ఎక్కడ తెచ్చుకున్నావు? బంధం ఉండేలా ఏర్పాటు చేయబడింది. ఆకలే బంధం, వాయువు పీల్చటమే బంధం, సూర్యుని ఆవశ్యకతే బంధం. సూర్యుడు లేకపోతే ఇక్కడ భూమి మీద అసలు సృష్టి ఉండదు. కాబట్టి బంధం తెచ్చిపెట్టుకోవట్లా ఎవరో, బంధం బలవంతంగా ఉంది అక్కడ. ముందు ఆ విషయాన్ని తెలుసుకోండి. బంధము ఎవరు బలవంతంగా తెచ్చిపెట్టుకోవటం లేదు. బంధము బలవంతంగా ఇవ్వబడింది. బంధం ఉంది శరీరానికి. ఎంత బంధం బలంగా ఉందంటే, జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహాత్ములు, మహనీయులు కూడా ఆహారం తినక తప్పలేదు, కాలకృత్యాలు తీర్చుకోక తప్పలేదు, భిక్షాటనలు చేసుకున్నారు ఇళ్లమ్మడి తిరిగి. ఇంకా జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహనీయులు, మహాత్ములు కాపురాలు చేశారు, సంసారాలు చేశారు,
ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా చెప్పబడింది శ్రీరామచంద్రుడికి. ఆయన జీవన్ముక్త స్థితిని పొందేశారు. కానీ ఆయన సహజ జీవితంలో రామాయణం మొత్తం ఆయన జీవితాన్ని అక్కడ మనకి ప్రస్ఫుటంగా చూపిస్తుంది. ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని కన్నీళ్లకు లోనయ్యారు, ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎన్ని యుద్ధాలు చేశారు. జీవితం ఎక్కడా మారలా జీవన్ముక్త స్థితి తెలిసిన. ఇప్పుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయిన రావణాసురుడు అంతా బ్రహ్మమే, అంతా ఆత్మే, రావణాసురుడిని వదిలేయలైన శరీరపరమైన కర్తవ్యమును చేస్తూ శరీర ధర్మములు, లోక ధర్మములు పాటిస్తూ రావణ సంహారం చేసి సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకున్నారు. లోకధర్మములు పాటిస్తూ తన తల్లి కైకమ్మ రాజ్యము కోరి వనవాసమునకు వెళ్ళమంది గనుక ఆజ్ఞానుసారము రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి అనేక బాధలకు లోనయ్యారు, దుఃఖాలకు లోనయ్యారు, కష్టాలకు లోనయ్యారు. నాకు జీవన్ముక్త స్థితి తెలిసిపోయింది కదా, నేను జీవన్ముక్తుణ్ణి కదా, నేను రాముడు అనేటువంటి విష్ణు అంశ అయినటువంటి భగవంతుణ్ణి కదా, నాకు ఇవన్నీ ఎందుకుంటాయని ఆయన అసలు చెప్పలేదు. మీరు రామాయణం చదివితే రామాయణంలో అనేక సార్లు అనేక మంది మహాత్ములు శ్రీరామచంద్రునికి, రామా నువ్వు సాక్షాత్తు విష్ణు స్వరూపుడివి, నువ్వు ఆ దైవావతారం అనంత ఆత్మస్వరూపుడివి, నువ్వు అలా దుఃఖించ తగదు అని చెబితే, లేదు నేను దశరథ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు అనేటువంటి సామాన్య మానవుడను మాత్రమే అని చెప్పారు. శరీర భావన అలాగే ఉంటుంది. శరీర భావన మాయమైపోద్దనే భ్రమలోకి వెళ్ళబాకండి. శరీర భావన సృష్టి చేత ఇవ్వబడినది, ఆ శక్తి చేత ఇవ్వబడినది. అది మనం ఏర్పాటు చేసుకున్న బంధము కాదు, బంధము కల్పించబడినది. అదే సృష్టి, అదొక కల్పన. అనంత ఆత్మశక్తి యొక్క కల్పనా చాతుర్యము, సృజనాత్మక శక్తి. అందుకే సృష్టి అంతా క్రమశిక్షణగా ఉంటుంది. ఎందుకని ఒక శక్తి దాన్ని అలా సంకల్పించి నడుపుతున్నది. అందులో ఏం భిన్నత లేదు, లేకపోతే మనకెందుకు ఇన్ని భావాలు పుడతాయి. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఆలోచించండి, ఆకలి లేదు, గాలి పీల్చాల్సిన అవసరం లేదు, కొన్ని గాలి కూడా పీల్చుకుంటాం, ఫ్రీగా దొరుకుతుంది అనుకోండి. ఆకలి లేదు, కోరికలు అసలు లేవు, ఇంకా మలమూత్ర విసర్జనలు అవసరం లేదు. అప్పుడు అందరూ జీవన్ముక్తులే కదా, అవసరాలు లేకపోతే. వాళ్ళు తప్పొప్పులు ఎక్కడ వచ్చినాయి? అవసరాల్లో తప్పొప్పులు వచ్చినాయి. ఆకలి ఉంది, ఆకలికి సంపాదించుకోవాల్సి వచ్చింది, తప్పొప్పులు వచ్చినాయి. అలాగే కోరికలు, కళ్ళుకు చూడాలనిపిస్తుంది, శరీరం బట్టలు కట్టుకోవాలనుకున్నాం, బోళ్ళు తయారు చేసుకున్నాం, బోళ్ళు పెంచుకున్నాం, వస్తువులు పెంచుకున్నాం, విషయాలు పెంచుకున్నాం, పంచేంద్రియ కోరికలు, స్త్రీ పురుష శారీరక కోరికలు, తద్వారా పిల్లలు పుట్టడం, ఇదంతా సృష్టి నిర్ణయం, ఇదంతా భ్రమ కాదు. అంత శారీరక సంబంధం ఉన్నటువంటి వ్యక్తితో బంధం లేకుండా ఎలా కుదురుతుంది? బంధం ఏర్పడుతుంది కదా, అంత సుఖమును అనుభవిస్తున్నాం కదా, తద్వారా పుట్టిన పిల్లలు మళ్ళీ నేనే కన్నాను కదా, నాకు తెలుస్తుంది కదా. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు ఈ బంధము. అది ఆ సృష్టికి ఆధారమైన అనంత ఆత్మశక్తిలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దానికి సంబంధించిన సమస్త శక్తుల యొక్క లక్షణములు ఇవి. అందువలన సృష్టి ఏర్పడుతుంది. అయితే మనకు సృష్టి తెలుసు, శక్తి తెలియదు, బ్రహ్మము తెలియదు, ఆత్మ తెలియదు, శక్తి తెలియదు. కానీ అంతే తప్ప తెలిసిన శరీరము, తెలుస్తున్న సృష్టి, తెలుస్తున్న శారీరక అవసరములు, ఇవన్నీ తప్పని ఎప్పుడు అనుకోబాక. 100% నిజం. బంధం మనం తెచ్చిపెట్టుకోవట్లేదు, బంధం పెట్టబడింది. అయితే పెట్టబడిన బంధములో మొత్తము ఈ సృష్టికి మూలమేమి అని వెతికినప్పుడు సృష్టికి మూలమైనటువంటి శక్తి తెలుస్తుంది. ఆ శక్తికి బ్రహ్మము, ఆత్మ అని పేరు పెట్టారు. అందుకని ఏం చెప్పారంటే, ఈ శరీరము నేనన్న భావమే బంధము, సృష్టి ఎరుకే బంధము, అనేకత్వ భావనే బంధము, అనేకము కనపడటమే బంధము. అది మనం చేసుకుంది కదా, సృష్టి చేసింది. అలాగే ఉంటుంది. ఇది జనన మరణములతో సాగుతూ ఉంటుంది. దీని మూలమును తెలుసుకున్నప్పుడు నాతో సహా ఈ సర్వము అంటే సృష్టి అంతా ఆత్మస్వరూపముకు బ్రహ్మమే అయి ఉన్నది అను దృఢ సంకల్పముచే ముక్తిని పొందుచున్నది. ఏది? మనస్సు. మనసే ముక్తిని పొందుతుంది. అంటే మనసు నేను శరీరము అని భావించుకుంటుంది, తెలుసుకుంటుంది ఏంటి? మనస్సు.
అందుకని ఆ శరీర భావనలో మొత్తం మనసులో బంధాలే ఉన్నాయి. నేను, నాది, నావి, నా వాళ్ళు. అసలు సృష్టి తెలియటమే బంధం, సృష్టి ఉన్నదని తెలియటమే బంధం, నేనున్నానని తెలియటమే బంధం. అది తెలుస్తుంది మనసుకి. ఆ తెలియట అనేది మనసులో జరుగుతుంది, అవన్నీ గుర్తుంటున్నాయి అక్కడ. అలాగే సృష్టికి ఆధారంగా ఉన్న శక్తి మొత్తము ఒక్కటే, ఆత్మస్వరూపముగు బ్రహ్మమది అని అదే మనసు తెలుసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడు ఇదంతా ఏంటని ప్రయత్నించినప్పుడు, అన్వేషించినప్పుడు, ఆధ్యాత్మిక చదువుకున్నప్పుడు, ఆత్మజ్ఞాన చదువుకున్నప్పుడు, నాలో ఉన్నటువంటి నా స్థితులను అర్థం చేసుకున్నప్పుడు. ఏంటి ఆ స్థితులు? శరీరము నిజమే, మనస్సు నిజమే. ఈ శరీర మనస్సులు కదలాడాలంటే అసలు నేను బ్రతికి ఉన్నాను అని చెప్పుకోవటానికి ఆధారము నా ప్రాణశక్తి నాలో ఉండటము. ప్రాణశక్తి లేకపోతే నేను లేనుగా, నేను చనిపోయాను. అప్పుడు శరీరం ఇక్కడే ఉంది కానీ పని చేయట్లేదుగా. కనుక నాలో ఉన్న నా మూడవ స్థితి ప్రాణశక్తి. నేను ఆ స్థితికి వెళ్ళటలేదు, అదే బ్రహ్మము, అదే ఆత్మస్వరూపము. ఇప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలి? మళ్ళీ తెలుసుకునేదంతా మనసు అవుద్ది అంతే. దాన్ని మనసుతోనే తెలుసుకోవాలి. గ్రహించేదంతా మనసు అయిపోద్ది, గ్రహించిందంతా మనసులో ఉండిపోద్ది, గ్రహించిందంతా మనసులో ఉండిపోయి మనసు తిరిగి గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనసులో ఆల్రెడీ సృష్టి భావన, శరీర భావన అన్నీ ఉన్నాయి. అవే బంధము. అంటే పరిమిత అనేకత్వపు భావనలన్నీ బంధమే. ఆ భావనే బంధం అసలు. ఎందుకని అవన్నీ నాకు భిన్నంగా ఉన్నాయి కనుక నేను ఇలా ఉన్నాను అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఆ శరీర భావనే మొదటి బంధము. నాకు భిన్నముగా అనేకం ఉన్నాయి, అవి వేరు, నేను వేరు, కనుక నన్ను నేను రక్షించుకోవాలనేది కలుగుతుంది. అదే శరీర భావన, అదే బంధము. అది మనం తెచ్చిపెట్టుకుంది కాదు, సహజంగా ఉంది. ఆకలి మనం తెచ్చిపెట్టుకుంది కాదు, సహజంగా ఉంది. శరీరంలో ఉన్న ఇంద్రియ కోరికలన్నీ మనం తెచ్చిపెట్టుకున్నాం కాదు, శరీరమునకు ఇవ్వబడిన కూర్పది. ఈ శరీరము సృష్టి యొక్క అద్భుత నిర్మాణం. సృష్టి యొక్క అద్భుత నిర్మాణం అన్నప్పుడు సృష్టి అనంతాత్మశక్తి యొక్క సృజనాత్మకత. దానిలోని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల కలయికచే దానిలోనే ఎగిసి పడుతున్నటువంటి సముద్ర తరంగముల వలె సృష్టి ఎగిసి పడుతున్నది శక్తిలోనే. శక్తి నిరాకారము, నిర్గుణము, అనంతము, సర్వవ్యాపకము, ఏకము అగుట చేత మనకు దర్శనం అవ్వదసలేదు. కానీ దానిలో ఎగిసి పడుతున్నటువంటి కెరటములు సృష్టి కనుక అవి రూపమును సంతరించుకుంటున్నాయి, పరిమితములో ఉన్నవి కనుక అవి దర్శనం అవుతున్నాయి. సృష్టి దర్శనీయము. అంటే దర్శనీయమగుతున్న సృష్టి దేనికి సాక్ష్యము? ఆత్మకు సాక్ష్యము, బ్రహ్మమునకు సాక్ష్యము. ఎగిసిపడుతున్న అలలు దేనికి సాక్ష్యము? సముద్రమునకు సాక్ష్యము, సముద్రములోని నీటికి సాక్ష్యము. ఎగిసిపడుతున్న అలలు సముద్రపు శక్తికి సాక్ష్యం. అంటే సముద్రములో కదలగలిగిన శక్తి ఉన్నది. కానీ మొత్తం సముద్రం కదలదు. మొత్తం సముద్రం అలా నిశ్చలంగా ఉందనుకోండి, అది జడము వలె అనిపిస్తూ ఉంటుంది. కానీ సముద్రము కదలగలదు, ఎగిసిపడుతున్నది అలల వలె. అది ఆ శక్తికి సాక్ష్యము. అది దర్శనీయమవుతుంది అక్కడ మనకు. సరే, అది వేరే వేరే కారణాలు అనుకోండి, ఉదాహరణకు చెబుతున్నా. అలాగే సృష్టికి అంటే జన్మించుట, పుట్టుట, పెరుగుట, ఉండుట, మరణించుట, దీన్ని జీవితం అన్నాం. అలా అన్నింటికి, చెట్లు, మనుషులు, జంతువులు అన్నింటికి ఉంది. ఇదంతా కూడా ఏమిటి అన్న ఆలోచన. అంటే ఈ సృష్టికి దేనికి సాక్ష్యము అన్నప్పుడు శక్తికి సాక్ష్యము. అయితే శక్తి ఎవరికి తెలుస్తుంది? ఇదంతా ఏంటని పరిశీలించిన వాళ్ళకి, పరిశీలించి ఆ భావమును పొందిన వాళ్ళకి. ఇప్పుడు ఆ భావమును పొందాలి అంటే, పరిశీలించి ఆ భావమును పొందాలి అంటే కొంతమంది మహాత్ములుగా ఆలోచన వచ్చింది. అన్న మహాత్ములు అన్నాం. అసలు ఇదంతా ఏంటి, పుట్టుకేంటి, చావేంటి అని. ఎందుకు ఇది ఎక్కడ గమనించారు, ఎక్కడ పట్టుకున్నారు? ఈ బ్రహ్మమును ఎక్కడ పట్టుకున్నారు? ఓ మామిడి పండుని పట్టుకోవాలంటే బయట ఎతికేసి మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళి ఎతికి ఇది మామిడి చెట్టు అని కనుక్కొని ఓ మామిడి పండు, జామ పండు, యాపిల్ కనుక్కున్నట్టుగానా? ప్రపంచంలో మనకు కావలసిన వస్తువుల కోసం సంచరించి ఆ వస్తువులు ఎక్కడ దొరుకుతున్నాయో పట్టుకున్నట్టుగానా?
అలా ప్రపంచంలో బ్రహ్మమును పట్టుకున్నారా? సృష్టిలో అంతా వెతుకుతూ తిరుగుతూ ఆత్మస్వరూపం దొరికింది ఎక్కడ నీళ్ళకే? కాదు. నాలోనే నాకు దర్శనీయమైనటువంటి నా స్వస్థితి అది. అదే చిత్రం ఇక్కడ. నేను శరీరమును నేను మనస్సునని ఏ మనిషి జీవిస్తున్నాడో ఆ మనిషిలోనే ఆ మనిషి నాకు మూలమేమి, అసలు నేను పుట్టుటేంటి, చనిపోవటేంటి, పెరుగుటేంటి, ఇదంతా ఏంటి, నాకు మూలమేమి అని తనను తాను అన్వేషించినప్పుడు, తనలో తాను అన్వేషించుకున్నప్పుడు, తన పంచేంద్రియములను ఆపి తన శరీర భావనను ఆపి తనలోకి తాను ప్రవేశించి తన మనోభావాలను ఆపి మనోమూలమును దర్శించినప్పుడు ఆ మనోమూలమే అనంతాత్మశక్తి స్వరూపముగా బ్రహ్మముగా దర్శనీయమైనది. దాన్ని రమణ భగవానులు నీ ఆలోచనల మూలమును పట్టుకో అని చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపలకు నువ్వు వెళ్ళు, నీ ఆలోచనల మూలమును పట్టుకొని, నువ్వు ఆలోచనలు పట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నావు. అది శరీర భావన, తప్పేం కాదు. ఇప్పుడు ఆకలేస్తుంది, ఏం చేయాలి? బయటకు వెళ్ళి తినాలిగా. ఆలోచనలతో బయటకు వెళతా అసలు తప్పు కాదు, సహజత్వం. అది శరీర భావన అంటే అది కూడా సహజత్వం. అందరూ అలా జీవించాల్సిందే, జీవన్ముక్తులైనా అలా జీవించాల్సిందే. కానీ ఈ శరీరమునకు మూలమేంటి, మనస్సుకు మూలమేంటి, అసలు ఈ భావాలకు మూలమేంటి అన్నప్పుడు మూలం అక్కడే ఉంది, నీలోనే ఉంది. నువ్వే నీ మూలం. నీ శరీరంలోనే నీ శరీర మూలం ఉంది. నీకు తెలుస్తున్న నీ ఎరుకలోనే నీ మూలం ఉంది. నీ ఆలోచనలు, నీకు అనిపిస్తూ తెలియబడుతున్న నీ ఆలోచనలు, నీ మనస్సు ఏది ఉందో అక్కడే నీ మూలం ఉంది. ఆ మూలము నుంచే ఆలోచనలు పుడుతున్నాయి, ఆ మూలం నుంచే మనస్సు ఆవిర్భవిస్తుంది, ఆ మూలం నుంచే శరీరం ఉందని తెలుస్తుంది, ఆ మూలం నుంచే సృష్టి ఉందని తెలుస్తుంది. ఆ మూలం పట్టుకో. అంటే ఇప్పుడు నువ్వు పట్టుకోవాల్సింది ఎక్కడ? నీ మూలము ఎక్కడ? నీలోనే. ఎవరిని? నిన్నే. అదే నీ మూలమేది. కాబట్టి ప్రపంచంలో బయట ఎవరికేం దొరకలేదు. ఆత్మస్వరూపమగు బ్రహ్మమే నేను అనేటువంటిది, ఈ సృష్టి అంతా అదే అనేటువంటి భావన ఎక్కడ దొరికింది అంటే నా మూలం అదే, నా మూలం అదే. అక్కడికి వెళ్తే ఏకత్వ భావన వచ్చేసింది. నా మూలంలోకి నేను వెళ్తే చాలు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నా మూలములోకి నేను వెళ్ళగలనా అంటే ప్రయత్నించి వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళే చెప్పారు. మళ్ళీ చెబుతున్నా, బ్రహ్మము అన్న భావన కానీ ఆత్మ అనేటువంటి భావన కానీ శక్తి అనంతము ఏకత్వము అనేటువంటి భావన కానీ తనలో తనను వెతుక్కున్నటువంటి, తన స్వస్వరూపమును వెతుక్కున్నటువంటి మానవులకు తనలోనే దొరికిన తన మూలం అది. ఆ మూలమే సృష్టికి మూలమై ఉంది మొత్తం. తన మూలము సృష్టి మూలం భిన్నంగా లేవు. తన మూలంలోకి వెళ్తే సృష్టి భావన లేదు, అసలు సృష్టి కనపట్టలేదు, సృష్టి అదృశ్యమైపోయింది. అప్పుడు ఏకత్వ భావన కలిగింది. అక్కడ రూపాదులు లేవు, నామాదులు లేవు, గుణములు లేవు, అనేకత్వము లేదు, ఏకత్వ భావన ఉంది. జస్ట్ భావనే ఉందంతే. భావన తప్ప అక్కడ ఏం లేదు అసలు. దాన్ని ఆకాశ స్థితి అని చెప్పాడు. దాన్ని కనుక్కున్న మహాత్ముడు ఏం చెప్పాడంటే ఆకాశ స్థితి నాయన అని చెప్పారు ఆ మహాత్ముడు. ఏంటి ఆకాశ స్థితి అంటే? ఏమీ లేదు అక్కడ, భావం ఉందంతే. భావస్వరూపముగా ఏకము అని తెలుస్తుందంతే. కేవలము భావరూపంలో అది కూడా ఏకభావము తెలుస్తుంది. సజీవత్వపు భావం ఉందంతే. ఇలా అలా తెలియట్లా, ఆ భావం ఈ భావం అని తెలియట్లా, సజీవత్వపు భావన తెలుస్తుందంతే. అంటే ఉన్నాను అన్న భావన, ఉన్నాను అనుకోను, ఉన్నానన్న భావన తెలుస్తుంది, సజీవత్వపు భావన. ఎక్కడది? నా మూలంలోనే. ఆ మూలము నుంచే అనేక ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలుగా విడిపోయినప్పుడు సృష్టి తెలుస్తుంది. నేను శరీరం అని తెలుస్తుంది, నా అవసరాలు తెలుస్తున్నాయి, నా ఆకలి దప్పులు తెలుస్తున్నాయి, నా కోరికలు తెలుస్తున్నాయి, వాటి కోసం ప్రయత్నించాలని తెలుస్తుంది. ప్రయత్నం చేసుకుంటానికి బయట వరల్డ్ విశాల విశ్వం ఉంది. ఆ విశాల విశ్వంలో అనేకం ఉన్నాయి. ప్రయత్నించుకు వాటిని అన్నింటినీ పొందుతున్నా. ప్రయత్నించడానికి అవసరమైనటువంటి సర్వశక్తులు నా శరీరంలో ఉన్నాయి. ప్రయత్నించి పొందడానికి అవసరమైన సర్వ పదార్థములు, సర్వ విషయములు, సర్వభోగ సంపత్తి ప్రపంచంలో ఎదురుగుండా ఉంది. కాబట్టి అదంతా సత్యమే.
కానీ ఈ సత్యమునకు, ఈ సృష్టి అనే సత్యమునకు, నేను ఈ శరీరం అనే సత్యమునకు, నాకు భిన్నముగా ఇంత సృష్టి ఉన్నదనే సత్యమునకు మూలము నా స్వస్వరూపమే. మొత్తము ఆ స్వస్వరూపమే బ్రహ్మము. దీనిని మళ్ళీ మనసు తెలుసుకుంటుంది. ఇప్పుడు ఇది ఎవరికి అర్థమవుతుంది? నేను అనంత ఆత్మస్వరూపమును, నేను బ్రహ్మమును అని చెబుతుంది ఎవరు? ఎవరైతే నేను శరీరమును, నేను మనిషిని, నాకు ఆకలేస్తుంది, నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు, నేను శారీరక కోరికలు తీర్చుకోవాలి, నాకు కోరిక కలుగుతుంది, ఇదిగో నాకు పిల్లలు పుట్టారు, నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, నాకు వాత్సల్యం కలుగుతుంది, నా వాళ్ళని నేను పెంచుకోవాలి, నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, కనుక నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించుకోవాలి, తద్వారా నేను మాకు అవసరమైన అన్నీ సమకూర్చుకోవాలి, నా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, పెంచుకోవాలి, నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నేను నాది నా కుటుంబం అనుకుంటూ ఈ విశాల విశ్వములో అనేక కుటుంబాల మధ్య ఎవరి కుటుంబాన్ని వాళ్ళు నడుపుకుంటూ ఇలా బ్రతకాలని అనిపిస్తున్నది ఎవరికి అంటే, నేను బ్రహ్మమునని ఎవరికి అనిపించిందో వాళ్ళకే. ఎవరికి శరీర భావన ఉందో వాళ్ళకే నేను బ్రహ్మమును అనిపిస్తుంది. రెండు అనిపిస్తుంది. ఎప్పుడు? మూలమును తెలుసుకున్నప్పుడు. ఏకకాలములోనే అనిపిస్తున్నాయి. ఏకకాలంలో రెండు విరుద్ధమైన విషయములు ఎలా అనిపిస్తాయి? ఏకకాలంలో రెండు విరుద్ధమైన విషయములు ఎలా అనిపిస్తాయి అంటే, జస్ట్ మీరు ఊరికి అర్థం చేసుకోండి. మనకు అలా ఏకకాలంలో రెండు విరుద్ధమైన విషయములు ఎప్పుడు అనిపిస్తున్నాయి. కాకపోతే ఈ భావం మనకు తెలియకపోవడం వలన మనం బ్రహ్మమును, ఆత్మ అనే అనంత ఏకత్వ భావాన్ని, జీవన్ముక్త స్థితిని పొందకపోవటం వలన ఇదంత పెద్ద గొప్ప సబ్జెక్టుగా ఫీల్ అవుతున్నాం. అసలు అంత గొప్ప సబ్జెక్ట్ ఏం కాదు, అది కూడా మనసుకే తెలుస్తుంది. నీ మేళానికి నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు నిద్రలో రోజు అక్కడికి వెళ్తున్నావు. అసలు ఈ అనంతాత్మశక్తిని పట్టుకున్నది మనుషులు, మహాత్ములు నిద్రాస్థితిని గమనించి. ఎవరైనా సరే అసలు ఈ అనంతాత్మశక్తి స్వరూపము అనేటువంటి ప్రాణశక్తిని కానీ, ఆత్మశక్తిని కానీ, బ్రహ్మం అనే భావన కానీ, ఏకత్వ భావన కానీ, అది నిర్గుణమని కానీ, అది నిరాకారమని కానీ, అక్కడ ఏమీ లేదని కానీ, అది ఆకాశ స్వరూపమని కానీ, అసలు ఆ భావంలోకి వెళ్తే సృష్టి మాయమైపోతుంది, సృష్టి లేదని కానీ ఎలా కనుగొన్నారంటే నిద్రాస్థితిని తెలుసుకోవటం వలన, నిద్రాస్థితిని గమనించటం వలన, ఆ నిద్రాస్థితిని మెలకువలో సాధన చేయటం వలన. ఎందుకని? మళ్ళీ ఈ గందరగోళం అంతా వదిలేసి మామూలుగా వచ్చేయండి, కామన్ స్థితికి వచ్చేయండి. కాసేపు ఇదంతా మర్చిపోండి, బ్రహ్మము ఇప్పుడు దాకా చెప్పుకుందంతా మర్చిపోండి, మీకు తెలిసిన పాత జ్ఞానం కూడా మర్చిపోండి. ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే పాత జ్ఞానం, మన జ్ఞానమే మనకు అడ్డం వచ్చి మనం ముందుకెళ్ళిన వాళ్ళు విశ్లేషణలు ఎక్కువ చెప్పుకుంటాం, సాధారణంగా దాన్ని భావన తీసుకోం. ఎంతసేపు విశ్లేషణలతో కాలం గడపడం మనకు సరదాగా ఉంటుంది. ఎందుకని? అది కూడా టైంపాసే. ఎందుకని టైంపాస్ అంటే చెప్పేవాడికి చెబుతూ టైంపాస్ అవుతుంది. అప్పుడు ఏదో మేధస్సుకు ఒక రకమైన ఆనందం, ఒత్తిడి కలుగుద్ది. అంటే ఒక ప్లెజర్, నాకేదో జ్ఞానం తెలిసిందని ఒక ఆనందం. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తినాలనిపించి తిన్నోడికి కలిగిన ఆనందంలా, ఒక శారీరక కోరిక తీర్చుకున్నోడికి కలిగిన ఆనందంలా, ఇక్కడ నాకు ఏదో జ్ఞానం తెలిసిపోయింది, నేను చెప్పేస్తున్నాను బాబోయ్, నాకు ఆధ్యాత్మికత అర్థమైపోతుందని అదొక రక భావన, ఆనందం. ఇది కూడా శరీర భావనే. వినేవాళ్ళకి మేమేదో మంచి విషయాలు వినేస్తున్నాం, మేము గొప్పవాళ్ళం, ప్రపంచం అంతా సినిమాలు, షికార్లు, రోడ్లు పట్టుకు తిరుగుతుంటే మేము అద్భుతమైన ఆధ్యాత్మికతను తెలుసుకుంటున్నాం, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, బ్రహ్మమును తెలుసుకుంటున్నాం, బాబోయ్ మాకేదో అర్థమైపోతుందని అది కూడా నేను పెంచుకుంటున్నదే, అది కూడా శరీర భావనే, అది కూడా బంధమే. ఇది ఒక రకమైనటువంటి కోరికల లాంటిది. ఇది కూడా కోరికల లాంటిదే. నేను ఏదో గొప్ప స్థితిలో సాగిపోతున్నాను. చాలా మందికి మాకు పలానా గురువు ఉన్నాడండి, పలానా దేవుడు ఉన్నాడండి, మాది పలానా సంస్థ అండి, ఏంటి మాకు ఎంత ఆస్తి ఉందండి, మేము ఇల్లు కొట్టుకున్నామండి, మాది పెద్ద వ్యాపారం అండి, మాకు కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయండి అని గొప్పలుగా చెప్పుకుంటామే. హోదాలు, పదవులు, అధికారాలు. అలాగే ఇది కూడా ఒక బంధమే. నీ గురువు బంధమే, నీ దేవుడు బంధమే, నీ మతం బంధమే, నీ మార్గం బంధమే, నీ జ్ఞానం బంధమే, నీ అజ్ఞానము బంధమే. బంధరహిత స్థితి ఏంటి? నిద్రాస్థితి. నిద్రాస్థితిలో గురువు లేడు, మతం లేదు, మార్గం లేదు,
ఎవరూ లేరు, జ్ఞాన గ్రంథాలు లేవు, ఎంత విశ్లేషణ లేవు, ఇన్ని చెప్పుకోవటాలు లేవు, అహంకారాలు లేవు, దుఃఖాలు లేవు, సుఖాలు లేవు, అసలు ఏమీ లేదు. అదే ఆకాశ స్థితి. ఆ స్థితి ఎవరిది? నీదే, నీ సహజ స్థితి. 24 గంటల జీవిత కాలంలో 16 గంటలు నువ్వు మనోశరీరాలకు కేటాయించి తిరుగుతున్నావు. అప్పుడు సృష్టి భావన కలుగుతుందంతే. సృష్టిని సృజించింది ఎవరో? మనోశరీరములు. ఆ బంధం ఎందుకు ఏర్పరచబడింది? అది సృష్టి సహజ విషయం, నీకు పెట్టబడింది. నువ్వేం బంధించుకోవాలి నిన్ను. నీకు శరీరం ఉన్నమాట నిజం, నీకు మనసు ఉన్నమాట నిజం. శరీర మనస్సులలో ఉన్నప్పుడు సృష్టి భావనలో ఉంటావు. అది కూడా సమంగా ఇవ్వబడింది. మనసు శరీరములు 8 గంటలు, 8 గంటలు, 16 గంటలు. నిద్రాస్థితి 8 గంటలు. ఎక్కడ మోసమేం చేయలే నిన్ను. నిద్రాస్థితిలో మొత్తం సృష్టిభావం ఎగిరిపోద్ది, శరీరభావం ఎగిరిపోద్ది, మనోభావం ఎగిరిపోద్ది. ఉన్న సత్యస్థితి ఏదో ఆ స్థితిలోకి వెళ్ళిపోయావు. ఇల్లేవుగా, వెళ్తున్నావుగా, రోజు వెళ్ళటలేదంటే అండి. నిద్రాస్థితిలోకి వెళ్ళట్లా. కాకపోతే దాన్ని పరిశీలించకుండా, శరీర మనస్సులు పనిచేయటం లేదు కనుక అది నిద్ర అని దాన్ని పరిశీలించకుండా వదిలేసి మళ్ళీ శరీర మనస్సులతో మేలుకున్నాక బంధాలు పెట్టుకున్నాం. చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా? మన ఏడుపులన్నీ మేలుకున్నాక, మన పగలు, ప్రతీకారాలు, ఈర్ష్యలు, అసూయలు, కోరికలు, బంధాలు, బాంధవ్యాలు అన్నీ మేలుకున్నాక నిద్రపోయినప్పుడు మొత్తం వదిలిపారేస్తాం. ప్రతిరోజు మళ్ళీ నిద్రలోకి పోతాం. మళ్ళీ మేలుకొన్న కానీ తగిలించుకొని ఏడుస్తూ తిరుగుతూ ఉంటాం. అంటే మెలుకువ బంధము, నిద్రముక్తి. ఇక్కడ బంధం ఏంటో తెలుసు? మెలుకువే. మేలుకొందేంటి? మేలుకొన్నప్పుడు ఉన్న భావాలేంటి? శరీర మనస్సులు. నిద్రముక్తి. ముక్తి అంటే ఏంటి? అసలు బంధము లేని స్థితి. బంధం ఎందుకు లేదు? అక్కడ ఏమి లేవు, అంత ఖాళీ ఉంది. ఖాళీ అనేది ఒకటి ఉందిగా, ఉందండి. ఉన్నానని తెలుస్తుందిగా, ఉన్నానని ఎందుకు తెలియట్లేదని సంగతి తెలుస్తుంది. ఉన్నానండి. ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను, అలా ఉన్నానని చెప్పడానికి వీలు లేనట్టుగా ఉన్నానండి. దాన్నే ఆకాశ స్థితి అన్నారండి, దాన్నే ముక్తి అన్నారండి, దాన్నే మోక్షం అన్నారండి. ఉన్నానని తెలుస్తూ ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అనేటువంటి విధానం లేకుండా, ఇది కావాలి, అది కావాలి అనేటువంటి భావన లేకుండా, అవసరతలు లేకుండా, ఎటువంటి భావము పుట్టనటువంటి అభావ స్థితిలో, ఎటువంటి అవసరతలు లేని స్వచ్ఛ నిర్మల ప్రశాంత స్థితిలో ఉన్నాను. ఎలా ఉంది ఆ స్థితి? అవసరతలు ఏం లేవు కదండి, అందుకని దుఃఖం లేదు, హాయిగా ఉంది. ఇలా ఉన్నాను, అలా ఉన్నానని పోలికలు ఏం లేవు కదండి, నాకు భిన్నంగా ఏమీ లేదు కదండి, అందుకని భయం లేదు కనుక హాయిగా ఉన్నాను. బాధ లేదు కనుక హాయిగా ఉన్నాను. పోలికలు లేవు, బాధ లేదు, హాయిగా ఉన్నాను. పోలికలు లేవు, గర్వము లేదు. వాళ్ళకంటే నేను గొప్పవాడిననే గర్వం లేదు, గొప్పదాన్ననే గర్వం లేదు, కాబట్టి హాయిగా ఉన్నాను. ఈర్ష్యలు, అసూయలు పుట్టవు, మంచి పుట్టదు, చెడు పుట్టదు. అది నిద్రాస్థితి, ముక్తి. అక్కడ ఏం జరిగింది? అసలు నిద్రాస్థితిలో ఏం జరిగింది? ఏం జరగలేదు. శరీర మనస్సులు లేవు, నిద్రపోయింది అని చెప్పుకుందాం. నిద్రపోయింది ఎవరో అంటే, నేను శరీరం అనుకుంటున్నాను కానీ నిద్రపోయింది శరీరం, నేను మనసు అనుకుంటున్నాను కానీ నిద్రపోయింది మనస్సు. మేలుకొన్నది ఎవరో? నేను శరీరం అనుకుంటున్నాను, నేను మనసు అనుకుంటున్నాను కాబట్టి మేలుకొంది శరీర మనస్సులు. మేలుకుంటే ఏముంది? బంధం ఉంది, సృష్టి ఉంది. సృష్టి బంధం. నిద్రపోతే ఏమైంది? ముక్తి ఉంది, సృష్టి లేదు. సృష్టి లేకపోవటమే ముక్తి. కానీ నిద్రాస్థితిని నేను పరిశీలించలేదు కనుక, నిద్రాస్థితిని నేను సాధన చేయలేదు కనుక, అసలు దాన్ని గొడవ పట్టించుకోవట్లేదు కనుక, నేను మామూలుగా సృష్టిలో బంధంతో జీవించకుండా నిద్రపోయాను, నిద్రలేశాను అనుకుని వెళ్ళిపోతున్నాను. కానీ నిద్రాస్థితిలోనే బ్రహ్మమును కనుక్కున్నారు, నిద్రాస్థితిలోనే ఆత్మశక్తిని కనుక్కున్నారు, నిద్రాస్థితిలోనే వాళ్ళకి అర్థమైంది నా మూలములోకి నేను వెళ్ళిపోతున్నాను అని. నిద్రాస్థితిలో ఏం జరిగింది అంటే, నా మూలములో నేను విలీనమైపోయాను. అంటే ఎగిసి పడుతున్న సముద్ర కెరటములన్నీ ఎగిసి పడటం ఆగిపోయి సముద్రపు నీటిలో నిశ్చలంగా ఉండిపోయినాయి. ఇంకా ఎగిసిపట్టలు అలా కలిసిపోయినాయి, మొత్తం సముద్రం అలా ఉండిపోయింది నిశ్చలంగా. మెలకు అంటే ఏంటి? మళ్ళీ కెరటములు ఎగిసి పెడుతున్నాయి. దేని చేత? సముద్రపు నీటి చేత.
దేని చేత? సముద్రపు శక్తి చేత. ఎగిసిపడేదేంటి? సముద్రమే, నీరే. అదంతా మెలకువ. మళ్ళీ ఎగిసిపెట్టడం ఆగిపోయింది, మళ్ళీ నీరు నిశ్చలం అయిపోయింది, నిద్ర. అలా నాలోని నా మూలమైన నా ప్రాణశక్తిలో ఎగిసిపడుతున్నటువంటి తరంగములు, అవే ఆలోచనలు, మనస్సు, అదే శరీర భావమును నాకు చూపిస్తుంది, సృష్టిని చూపిస్తుంది. అప్పుడు సృష్టి ఉంది. అంటే సృష్టి రచన చేసింది ఎవరు? ఇప్పుడు సృష్టి రచన చేసింది నా ప్రాణశక్తి. దాని సృజనాత్మకత, మొత్తం సృష్టిని రచించింది అది. దానికి అంత కల్పనా చాతుర్యం ఉంది, నా ప్రాణశక్తి అది. అది ఎంత కల్పనా చాతుర్యంతో సృష్టిని రచన చేసింది అంటే అందులో నేను కూడా ఉన్నాను. నాకు భిన్నంగా బోల్డ్ సృష్టి ఉంది. ఇది నా శరీరం, అవి వేరు. మెలకువ అంతా ఇదే. మెలకువలో దాని యొక్క సృజనాత్మకత, అంటే నా మూలమైనటువంటి నా ప్రాణశక్తి యొక్క సృజనాత్మకతల ఎగిసిపడినటువంటి అలలు, తరంగాలు నాకు ఆలోచనలై సృష్టిని చూపిస్తున్నాయి. నేను శరీరం అన్న భావాన్ని కలిగిస్తుంది. అది నిజమే, అబద్ధం కాదు. కలిగించడం అబద్ధం అనుకోబాకండి, అర్థం అవడానికి చెప్పాను. అక్కడి నుంచి అలా నేను సృష్టిలో తిరిగి తిరిగి శరీరముతో తిరిగి సంచరించి అన్నింటినీ అనుభవించి మళ్ళీ నేను నా మూల స్థానంలోకి వెళ్ళిపోతున్నాను, నిద్ర. అందుకని నిద్రపోని వ్యక్తి ప్రపంచంలో ఉండడు. మొత్తం అన్నీ నిద్రపోతాయి, సృష్టి అంతా నిద్రపోద్ది. సరే, అది మనకు తెలియదుగా, వదిలేద్దాం, మన గురించి చెప్పుకుందాం. అంటే నిద్రలో ఏం జరిగింది? మళ్ళీ నా మూలంలోకి వెళ్ళిపోయిన ఎగిసిపెట్టాల తరంగాలు అక్కడ. అందుకే ఆలోచనలు లేవు. ఆలోచనలు ఆగిపోతేనే నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. ఆలోచన ఉన్నంతసేపు మనసు ఉంది, మనసు ఉన్నంతసేపు శరీరం తెలుస్తుంది. మనసు, మనో శరీరాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఎవరైనా బ్రహ్మమును ఎక్కడ కనుక్కున్నారంటే తన మూలములో కనుక్కున్నారు. నీ మూలములో కనుక్కోవాలి అంటే నువ్వు ఇప్పుడు శరీరమును, మనస్సును ఆపి నిద్రాస్థితిని మెలకువలో ప్రయత్నించాలి. ప్రయత్నం అన్న పెద్ద గొప్పదా? దానికన్నా నీకు టెక్స్ట్ బుక్లు కావాలా, ల్యాబొరేటరీలు కావాలా? పెద్ద పెద్ద పొడిసేసింది ఏమి లేదు, సాధన చేయట్లేదు అంతే. మీకు చెబుతున్నాను, నేను సాధన చేయట్లేదు, చెప్పుకుంటున్నా అంతే. వాచా వేదాంతిని, పరమ సొంఠనే, సాధనే చేయట్లేదు, నేనే చెబుతున్నా. కానీ అది చాలా తేలికైన విషయం. నా మూలాన్ని నేను కలుపుకోవడం కష్టమే ఉందండి. దానికి ఆధారంగా నిద్ర కూడా అక్కడే ఉంది కదండి. నిద్రాస్థితిలో ఏం జరిగింది? శరీరాన్ని ఆపేశాను. నిద్రాస్థితిలో ఏం జరిగింది? ఆపేయలేనింది, దానంతటా జరిగింది. శరీరం ఆగింది, పడుకుంది. మనస్సు ఆగింది, నిద్రపోయింది. అంటే నిద్రాస్థితిలో శరీర మనస్సులు ఆ సంపూర్ణమైనటువంటి మూలశక్తిలో విలీనమైపోతున్నాయి. మెలకువలో ఏం జరుగుతుంది? సముద్ర తరంగములు ఎగిసిపడినట్టుగా నా మూలములోంచి, నా ప్రాణశక్తిలోంచి, నా ఆత్మశక్తిలోంచి, ఆ బ్రహ్మములోంచి, ఆ శక్తిలోంచి తరంగములు ఎగిసిపడినట్టుగా సంకల్పముల మనస్సు బయటకు వస్తుంది. అది బయటకు రాగానే శరీర ఎరుక కలుగుతుంది. ఎందుకంటే మనస్సు, శరీరములు కలిసి ప్రయాణిస్తాయి. నేను శరీరం అని సృష్టి భావన కలుగుతుంది. మళ్ళీ ఇదంతా రాత్రికి నిద్రలో మూలంలో విలీనం అయిపోతుంది. ఇప్పుడు నేను నిద్రలో ఎక్కడికి వెళ్ళాను? నా లోపలికి వెళ్ళాను, నాలో నేను నిద్రపోయాను. అలాగే మెలకు, నాలో నేను మేల్కొన్నాను. ఆ నాలో నేను ఎవరో అదే బ్రహ్మము, అదే అనంత ఆత్మశక్తి. అయితే నేనే చెప్పాను, నేను పరమ సొంఠను, సాధన చేయట్లేదు. సాధన ఏంటి? చాలా సింపుల్, కూర్చో, కళ్ళు మూసుకో. ఇప్పుడు పడుకోవడానికి ఏం చేశాం? పడుకోవడానికి శరీరాన్ని పడుకోబెట్టాం. మీ ఇంట్లో ఏ వసతి ఉంటే అక్కడ, మంచం అయితే మంచం, చాప అయితే చాప, పడుకోబెట్టాం. పడుకునే ముందు శరీరాన్ని తీసుకెళ్ళి అలా మంచం మీద పడేసాం. ప్రయత్నపూర్వకంగా జరిగింది అది. ఎందుకంటే నిద్ర వస్తుందని తెలుసు, సంకేతాలు లోపల వస్తున్నాయి, ఇది నిద్రపోయే టైం అని. అక్కడ పడేసినాక నిద్ర లోపల కలుగుతుంటే దానికి సహకారంగా మనం ప్రయత్నం చేస్తున్నాం నిద్రపోవటానికి. లోపల కలుగుతున్న దానికి సహకారం. అంటే ఇప్పుడు ఆకలి వేస్తుంది, తినటానికి ప్రయత్నం చేస్తాం, తినేవి పొందటానికి ప్రయత్నిస్తాం. అలాగే శారీరక కోరిక కలుగుతుంది, అది తీర్చుకోవడానికి అవసరమైన ప్రయత్నం చేస్తాం. దాహం వేస్తుంది,
దాహం నీరు తాగడానికి అవసరమైన ప్రయత్నం చేస్తాం, నీటిని సంపాదించే ప్రయత్నం చేస్తాం. అలాగే నిద్ర వస్తున్నది, శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం, నిద్ర పోవటానికి ప్రయత్నిస్తున్నాం. అది నిద్రపోయాం. ఎప్పుడు నేను నిద్రపోవటం అంటే ఏంటి? నాలో నేను విలీనమైపోయాను. ఏ శక్తి అయితే ఎగిసిపడి తరంగములుగా మనోశరీర భావములు, సృష్టి భావములు నాకు కల్పిస్తున్నదో ఆలోచనల రూపములో, అవన్నీ సమస్యపోయి మూలంలోకి వెళ్ళిపోయినాయి. అంటే సముద్ర గరడములు ఎగిసిపడినట్టుగా జరగకుండా అది విలీనమైపోయినాయి, మూలశక్తులు కలిసిపోయినాయి. ఇప్పుడు అది నాకు నిద్రలో తెలుస్తుండగా మెలకువలో సాధన చేయాలి. మంచం మీద శరీరాన్ని పడుకోబెట్టినట్టుగా ఇప్పుడు నేను కూర్చున్నాను. నాకు సుఖంగా ఉండే ప్రదేశంలో డిస్టర్బెన్స్ లేకుండా ఏకాంతముగా, ఒంటరిగా, ప్రశాంతముగా, నిశ్చల మనస్సుతో శుభ్రంగా తిని తాగి ఇప్పట్లో ఏ అవసరాలు లేకుండా అన్ని అవసరాలు తీర్చుకుని 1 గంట 2 గంటలో నేను ప్రశాంతంగా ఏకాంతంగా ఉండటానికి అనువైన సమయం కల్పించుకుని, లేదా 1/2 గంట 10 నిమిషాలు ఒక్కడనే కూర్చున్నాను. అంటే నిద్రపోవటానికి శరీరాన్ని మంచం మీద పడేసినట్టుగా ఇక్కడికి వచ్చి ఆసనంలో కూర్చున్నాను. మెలకువ కదా ఇది. ఇప్పుడు శరీరాన్ని కదపకుండా ఉంచేసాను, కళ్ళు మూసేసాను, వెనుకడికి శబ్దాలకు దూరంగా వచ్చేసాను, పంచేంద్రియాలను ఇంక పనిచేయించట్లేదు. ఓకే, కానీ మనస్సు కదులుతూ ఉంటుంది. ఎందుకు కదులుతుంది? మనసుకి ఇంతకుముందు అలవాటు లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇంతకే నిద్ర సహజంగా సృష్టి చేసిన ఏర్పాటు, మెలకువ సహజంగా సృష్టి చేసిన ఏర్పాటు. శరీర మనస్సులతో కలిసి తిరగటం బంధములు, బాంధవ్యములు, అవసరములు, కోరికల వలన ఏర్పడినవి. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. అవసరాలు లేకుండా ఎలా బతుకుతాం? అన్నీ నిజమే, ఏం అబద్ధాలు కాదు. ఇక్కడ ఇప్పుడు సృష్టి సహజంగా చేసిన ఏర్పాట్ల ఆధారతతో, నిద్ర కూడా సృష్టి సహజంగా చేసిందిగా, ఆ ఆధారతతో ఆ క్లూ పట్టుకొని ఇప్పుడు నేను నా నిద్రాస్థితిని నా మెలకువలో చూస్తున్నా. అసలు ఎక్కడికి వెళ్తున్నాను నేనని. అది నా స్థితేగా. నిద్రపోయింది నేనేగా, నిద్రలో ఆ స్థితికి వెళ్ళింది నేనేగా, మళ్ళీ ఆ స్థితిలోంచి రోజు మెలకువలోకి వస్తున్నాగా. ఇలా నేను 1 రోజు 2 రోజులు కాదుగా, చనిపోయేవరకు 80-90 సంవత్సరాలు అలాగే జరుగుతుందిగా. మరి నేను ఎందుకు పట్టుకోలేను నా సొంత స్థితిని? దానికి అంత గొప్ప ఈ పెద్ద విశేషత ఏముంది? కానీ నేను చెప్పా, నేను పరమ సొంటనే, సాధన చేయట్లేదు. ఎంతగా ఏంటంటే నేను సొంటనే, సాధన చేయట్లేదు నేను. ఇప్పుడు సాధనకు వచ్చా. మంచం మీద శరీరమును పడవేసిన విధముగా పడుకోవటానికి, నిద్రకి రెడీ అయినప్పుడు ఎలా అయితే మంచం మీద శరీరమును పడుకోబెట్టి ప్రయత్నిస్తానో నిద్రపోవటానికి, ఎందుకంటే నిద్ర లోపల కలుగుతున్నప్పుడు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు నేను ప్రయత్నం మొదలుపెట్టాను. ఇది కొత్త ప్రయత్నము, శరీరంకి అలవాటు లేని ప్రయత్నము. మెలకువలో పంచేంద్రియములతో పని చేయకుండా శరీరమును ఆపుట అనే ప్రయత్నం. శరీరమును ఆపగలిగాను, కానీ శరీరమును కదిపే మనస్సుని ఎలా ఆపాలో నాకు తెలియదు. ఎందుకని? మనస్సే నేను అని శరీరమును కదుపుతున్నది ఇప్పటి వరకు. నాకు భిన్నముగా ఉంటే దాన్ని ఆపగలను. అదే నేనన్న భావనలో జీవిస్తున్నాను కనుక, దాని వలనే నాకు నేనున్నానన్న ఎరుక కలుగుతుంది కనుక, మనస్సు వలనే అసలు నాకు నేనన్న ఎరుక కలుగుతుంది కనుక దాన్ని ఎలా ఆపాలో నాకు తెలియట్లేదు. దాన్ని ఆపితే నేను లేనట్టు అయిపోద్ది. దాన్ని ఆపానంటే నేను లేనట్టు అయిపోద్ది. అందుకని నేనున్నంతకాలం దాన్ని ఆపలేను. అందుకని సాధనలో ధ్యానాలకి తపస్సులకి కూర్చున్న వాళ్ళకి మనస్సును ఆపటం కష్టమైపోతుంది అంటారు. అంటే నేననే భావాన్ని కోల్పోవాలి. అక్కడ నేననే భావాన్ని కోల్పోతే మనసు ఉండదు. నేనని తెలుస్తున్నాను సేపు మనసు ఉంది. నేను సాధనకు కూర్చున్నానని తెలుస్తుంది, అప్పుడు చెబుతుంది మనస్సే. ఆ నేను కూడా ఎగిరిపోవాలి. అందుకని ఇక్కడ అప్రయత్నముగా కూర్చోవాలి. ప్రయత్నిస్తూ కూర్చోవాలి. ప్రయత్నించేది నేను, ధ్యానం చేసేది నేను, తపస్సు చేసేది నేను. నేనంటే శరీరము, పరిమిత భావన. అందుకని కూర్చుంటం వరకు ప్రయత్నపూర్వకంగా చక్కగా కూర్చో, అన్ని ఏర్పాట్లు చేసుకో. నిద్ర రాబోతుంటే నిద్రపోవటానికి ఎలా సిద్ధపడుతూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటావో, శరీరాన్ని తీసుకెళ్ళి ఎలా పడుకోబెడతావో, అలా అన్ని ఏర్పాట్లు చేసుకొని కూర్చో. ఒకవేళ దోమలు కొట్టకుండా ఆల్అవుట్లు వేసుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం. ఇప్పుడు కూడా కూర్చున్నప్పుడు కూడా అలా వేసుకో. ఎందుకని మన దోమలు కొడుతుంటే నీకు జాసిపోద్ది, నేనులోకి వెళ్ళిపోద్ది, శరీరంలోకి వెళ్ళిపోద్ది. చెమటలు పడుతుంటే ఫ్యాన్ తగలపోతే అలవాటు అయింది, లేకపోతే మళ్ళీ నీకు శరీర భావనలోకి వెళ్ళిపోద్ది. అందుకని అలా కూర్చో. కూర్చునే వరకు ప్రయత్నించు.
తర్వాత ఇక ప్రయత్నించుకో, ఎందుకంటే ప్రయత్నిస్తే నేనైపోద్ది అది. అలా ఆలోచనలు సంకల్పాలు సాగుతున్నాయో సాగనాయి, గమనించండి. ఏ ప్రయత్నము చేయకు. అసంకల్ప స్థితి దానంతట అది వచ్చే వరకు నువ్వు అలా కూర్చుంటా ఉండంతే. నాకు సంకల్పాలు పోవాలి అని అనుకోబాక, ఎందుకంటే అనుకునేది మళ్ళీ శరీరమే. అలాగే దానికి బదులుగా ఇంకోటి చేయబాక. ఇప్పుడు ధ్యానంలో అనేకం చేస్తారు, దీనికి బదులుగా ఇంకోటి చేస్తూ ఉంటారు, చేయబాక. అలా కూర్చో. ఎందుకని? నిద్రలో ఏం జరిగిందో చూడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది అది. నిద్రలో మనసు కూడా దానంతటా దాగిపోయింది. అయితే అది సహజ ఏర్పాటు. ఇక్కడ దాన్ని, ఆ ఏర్పాటుని మనం శరీరానికి అలవాటు చేస్తున్నాం. ఇంతవరకు అలవాటు చేయలే, అంతే, ఏం లేదు. అలవాటు చేస్తే అలవాటు అయిపోద్ది. ఇప్పుడు శరీరానికి కాఫీలు, టీలు, భోజనాలు, టిఫిన్లు, ఇష్టమైనవి, శారీరక కోరికలు, సిగరెట్లు, మందు, అన్ని రకరకాల అలవాట్లు చేశాం. అలవాట్లు చేస్తేనే అలవాటు అయింది. గుణాలు, స్వభావం కూడా అలవాట్లే. అలా ఇప్పుడు అలా కూర్చుంటూ ఆలోచనలు ఎన్ని కలుగుతున్నా, భావాలు ఎన్ని కలుగుతున్నా, ధ్యానం అంటారో, తపస్సు అంటారో, లేదా ఊరిని కూర్చున్నానంటారో, లేదా స్వీయ విచారణ అంటారో, లేదా నా మూలాన్ని నేను దర్శిస్తున్నాను అనుకుంటారో, మీ ఇష్టం. అలా కూర్చున్నప్పుడు ఆలోచనలు సాగిపోనేవు, నువ్వు పని చేయకంతే. ఇప్పుడు మామూలుగా మెలకువలు ఆలోచన వస్తే ఏం చేస్తాం? పని చేస్తాం. ఇప్పుడు దాహం వేసి నీళ్ళు తాగాలనిపించింది అనుకోండి, నీళ్ళు తాగుతాం వెళ్ళి. కానీ ఇక్కడ అటువంటిది పెట్టుకోక, ముందే నీళ్లు తాగేసి కూర్చో. లేదు ఏదో మూత్ర విసర్జన చేయాలి, మల విసర్జన చేయాలనిపించింది అనుకోండి, వెళ్ళి చేసేస్తాం. మెలకువలో ఇది అనిపించింది చేసేస్తాం. ఇక్కడ ముందే అన్ని చేసేసి అనిపించకుండా నువ్వు ఎంతవరకు ఏం చేయగలవో అన్నీ చేసేసుకో. చక్కగా తినేసి కూర్చో, తాగేసి కూర్చో, శారీరక అవసరాలు అనిపించకుండా కూర్చో. మిగిలిన అనిపించే వాటికి స్పందించకుండా కూర్చో, అంతే. అనిపిస్తా ఉంటాయి, అనిపించని నువ్వు చేయబాక. ఇప్పుడు శరీరానికి అలవాటు అవ్వాలి, శరీరానికి తెలియాలి, మనస్సుకు తెలియాలి, మనసుకు అలవాటు అవ్వాలి. ఎన్ని సంకల్పములు వచ్చినా ఇలా కూర్చున్నప్పుడు, ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఇదిగో ఈ స్థితిలో కూర్చున్నప్పుడు, ఇలా మూలాన్ని వెతుక్కుంటూ కూర్చున్నప్పుడు, లేదా ఇలా ఆత్మ విచారణ చేస్తూ కూర్చున్నప్పుడు, లేదా తపస్సు చేస్తూ కూర్చున్నప్పుడు ఏమీ ఈ వ్యక్తి చేయడు. శరీరం కదపడు, మనసు కదపడు. మనసులో ఎన్ని పుడుతున్నా శరీరం కదపడు. ఇప్పుడు అలా భావం దానికి అర్థం అవ్వడానికి నెలలు పట్టుద్దా, సంవత్సరాలు పట్టుద్దా అనే దాని మీద ఇది ఆధారపడింది తప్ప అంతకు మించి అందులో అద్భుతమైనటువంటి కష్టతరమైన సాధన ఏది లేదు. నిద్రపోయినంత సహజత్వమే, కానీ శరీరానికి అది అలవాట్లేదు. ఇప్పుడు అలవాటు చేస్తాం. సాధన అంటే అలవాటు చేయటం అంతే. ఆ స్థితిని అలవాటు చేసినప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు, తపస్సులో కూర్చున్నప్పుడు, ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు ఇంక ఈ వ్యక్తి ఏమీ చేయడు అని దానికి స్థిరముగా అర్థమైన రోజున సంకల్పములు ఇవ్వటం మానేస్తుంది. అంటే సంకల్పములు మూలములో విలీనమైపోతాయి. సంకల్పములు ఉద్భవించవు. సంకల్పములు ఎందుకు ఉద్భవిస్తున్నాయి అంటే, మెలకువలో నువ్వు బ్రతకడానికి సంకల్పములు అవసరము కనుక నేనన్న ఎరుక అసలు కలగాలి. నువ్వు నీకు తెలియాలి, నీ శరీరం నీకు తెలియాలి, నీ ఆకలి నీకు తెలియాలి, నీ దాహం నీకు తెలియాలి, నీ వాళ్ళు నీకు తెలియాలి, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు నీకు తెలియాలి, ప్రపంచాన్ని నువ్వు గుర్తించాలి. అప్పుడే సంకల్పములు వస్తేనే గుర్తిస్తావు. మనసు లేకపోతే నువ్వు గుర్తించలేవు. అందుకని మన బ్రతుకు తెరువుకు ఆధారంగా సృష్టి చేసిన అద్భుతమైన మంచి ఏర్పాటు అది. బ్రతకటానికి అవసరం అది. శరీరపరంగా, సృష్టిపరంగా జీవించడానికి సంకల్పములు అవసరం, ఆలోచనలు అవసరం, ఆ మనసు అవసరం. అది వచ్చి గుర్తిస్తుంది. గుర్తించడం వల్ల జీవిస్తున్నాం. ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు, ఇలా సాధన చేస్తున్నప్పుడు, ఇలా తన మూలమును వెతుక్కుంటున్నప్పుడు, ఇలా ధ్యానము తపస్సు ఇలా కూర్చున్నప్పుడు ఇక ఈ వ్యక్తి, ఇతను గాని ఈమె గాని, నేను అని మన శరీరమునకు అర్థం అవ్వాలి, మన మనస్సుకు అర్థం అవ్వాలి. ఏమని అంటే ఏమీ చేయరు అని. ఎన్ని సంకల్పాలు వచ్చినా శరీరాన్ని కదపరు అన్నప్పుడు, ఓహో సంకల్పములు అవసరము లేదు ఈ స్థితిలో అని దానికి అర్థం అవ్వాలి. అంతే, ఇంకేం లేదు. నువ్వు సాధించేది ఏమీ లేదు అక్కడ. దానికి అర్థం అవ్వాలి, అలవాటు అవ్వాలి. ఓహో ఇప్పుడు సంకల్పములు అవసరం లేదు, సంకల్పములతో పని లేదు, ఎందుకంటే శరీరము కదపరు. అప్పుడు అది నిశ్చలతను పొందుతుంది. అదే పొందేస్తుంది నిశ్చలతని. ఆటోమేటిక్గా నిశ్చలతను పొందుద్ది. నిశ్చలతను పొందినప్పుడు అది ఆటోమేటిక్గా ఆగిపోవటం నేర్చుకుంటుంది.
ఆగిపోవటం అంటే ఏంటి? నిద్రాస్థితిలో సహజంగా ఎలా జరుగుతుందో, శరీర మనస్సులాగి నిద్రలోకి వెళ్తున్నామే, అది సహజంగా జరుగుతుంది. అంటే మన ప్రయత్నం లేకుండా, నేనని మెలకువ లేకుండా, నేను నాకు తెలియకుండా జరుగుతుంది. ఎందుకని శరీరం నేను, మనస్సు నేను అనుకొని వెళ్ళిపోయాం. నిద్రాస్థితి సహజ ఏర్పాటు. ఇక్కడ నేను అని మెలకువతో దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలవాటు చేయగల ఇలా కూర్చున్నప్పుడు శరీరము కదపడు, ఇలా కూర్చున్నప్పుడు ఆలోచనలు సంకల్పములు అవసరం లేదు, వాటిని పాటించడు. ఇలా కూర్చున్నప్పుడు ఏమీ చెయ్యడు అనేటువంటి భావన శరీర మనస్సులకు దృఢంగా పట్టాలి. అలా పట్టినప్పుడు ఇంకా అది ఆలోచనలు పుట్టించకుండా గుర్తించవలసిన అవసరం ఏమీ లేదు కనుక మనస్సు ఆలోచనలు మూలములోకి వెళ్ళి మూలశక్తిలో విలీనం అయిపోయి ఉండిపోతాయి, నిద్రాస్థితిలో ఆగిపోయినట్టు. అది మెలకువలో జరిగినప్పుడు మూలపు ఎరుక కలుగుద్ది. అది మనం మెలకువలో ట్రై చేస్తున్నాం కనుక మన మూలపు ఎరుక కలుగుద్ది. ఎందుకని? మొత్తం మూలంలోకి వెళ్ళిపోయింది, మనం మేల్కొనే ఉన్నాం, మనమే సాధన చేస్తున్నాం. ఇప్పుడు ఆ మూలపు ఎరుక కలిగినప్పుడు ఎలా ఉన్నది, దాన్నే మహాత్ములు చెప్పారు. అంటే మొత్తము ఉన్నదంతా అదే అన్న భావన ఉన్నది. సృష్టి భావన అసలు లేదు, శరీర భావన అసలు లేదు. అక్కడ శరీరం లేదు, సృష్టి లేదు. మరి ఎలా ఉన్నది? ఉన్నానన్న భావన తప్ప ఏమీ లేదు. సర్వవ్యాపకముగా ఆకాశమూలే ఉన్నది. అది అనుభవం అయింది. నిద్రలో అదే జరుగుతుంది. అందుకే నిద్రపోయినప్పుడు ఏం లేదు, హాయిగా ఉంది అంటున్నాం. అది మెలకువలో అనుభవంలోకి తెచ్చుకోవటమే ఆత్మజ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఒకవేళ అది మెలకువలో అనుభవంలోకి తెచ్చుకున్నాం, నేను ఆత్మస్వరూపమని తెలిసింది, నేను బ్రహ్మమని తెలిసింది, ఓకే. ఇప్పుడు శరీరం పోద్దా? తెలిసిందే శరీరంలో, తెలిసిందే శరీరంతో, తెలిసిందే శరీరంలోని మనస్సుకి. తెలియట అనే ప్రాసెస్ మనసుకు జరుగుద్ది. నేను ఆనందాత్మస్వరూపమునన్న మాటను చెబుతుంది మనస్సే. నేను ఆనందాత్మస్వరూపమునన్న భావమును వ్యక్తీకరిస్తుంది మనస్సే. నేను ఆనందాత్మస్వరూపమును బ్రహ్మమును అన్న ఆ అనంతత్వపు భావనను స్థితిని అనుభవిస్తున్నది మనసే, దాన్ని గుర్తుపెట్టుకున్నది మనస్సే. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు. బంధమునకు గాని మానవునకు మోక్షమునకు గాని మనస్సే కారణము. మనస్సు ఎగిసిపడిన తరంగము వలె, అంటే మూలము నుంచి బయటకు వచ్చి మనస్సు అయినప్పుడు సముద్ర కెరటములు ఎగిసిపడినట్టుగా మూలము నుంచి బయటకు వచ్చి ఆలోచన రూపములో అనేక తరంగములు, అనేక ఆలోచనలు మూలము నుంచి ఎగిసిపడినప్పుడు ఆ మనసు సృష్టి భావన కలిగిస్తున్నది. అది బంధము. అదే మనస్సు మూలశక్తిలోకి వెళ్ళిపోయి ఆ మూలశక్తి యొక్క అనంతత్వపు ఏకత్వపు నిరాకార నిర్గుణ భావమును అనుభూతి చెందినప్పుడు, నేను బ్రహ్మమును, నేను అనంత ఆత్మశక్తిని, నేను ఏకత్వమును, ఆనందత్వమును, నేనొక ఉన్నానన్న స్థితిని, ఎరుకను, ఎగ్జిస్టెన్స్ను అనేటువంటి అనుభవమును పొందుతున్నది. అది కూడా మనసే. అంటే అనుభవం తెలిస్తే మనసు, అనుభవం తెలియకుండా లీనమైపోతే మనసు కూడా లేదు. అందుకని మనస్సే మన ఏవ మనుష్యానాం, మనుషులకు మనస్సే కారణం బంధం అంటే సృష్టి భావమునకు గాని శరీర భావమునకు గాని మోక్షయోహో మూలమైనటువంటి ఆనందాత్మభావనకు గాని బ్రహ్మము అనే భావనకు గాని మనస్సే కారణం. ఎందుకని మనస్సే తెలుసుకోగలిగింది అదే. అందుకని మెలకువలో సాధన ఎందుకు చేయాలంటే మెలకువలోనే మనస్సు తెలుసుకోగలుగుద్ది. ఎందుకని నిద్రలో మనసు కూడా నిద్రపోద్ది, తెలుసుకునేది లేదు అక్కడ. అందుకని నిద్రలో మనకేమీ తెలియబడదు. కానీ జీవన్ముక్త స్థితి అలా తెలియబడని నిద్రాస్థితిలా ఉండదు, సజీవత్వముతో తెలిసిన స్థితిలా ఉంటుంది. మనసు వెళ్ళి ఆనందత్వమును తెలుసుకుంటుంది. తెలియట అంటే అది మనసు తానే బ్రహ్మమని తెలుసుకుంటుంది, అనుభవం పొందుద్ది. కానీ నేను బ్రహ్మమునని చెబుతున్నప్పుడు అది మనసే, నేను ఆత్మస్వరూపమునని చెబుతున్నప్పుడు అది మనసే. ఎందుకంటే చెప్పేది గుర్తింపంత మనసే. అందుకని
అందుకని మనసే ముక్తి, మనసే బంధము. మనసుకు ఒకవైపు అంటే మనసు శరీరము వైపుకు, సృష్టి వైపుకు వస్తే బంధము, మనస్సు మూల స్థానమునకు ప్రాణశక్తి వైపుకు లోపలికి వెళ్ళిపోతే ముక్తి, మోక్షము. అదే మోక్షము ముక్తి అంటే ఏమీ లేదు, నిద్రాస్థితే. హాయిగా ఉంది, చక్కగా ఉంది, అందుకే అందరూ నిద్రపోతుంటారు అంతే. అలా మెలకువలో హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అనేకత్వపు భావనే మనకి ఎప్పుడు కూడా గందరగోళం సృష్టిస్తుంది. కాసేపు సుఖమని, కాసేపు దుఃఖమని. ఏకత్వ భావన అది అంతే, ఏం లేదు. అయితే ఒకే సమయంలో ఈ రెండు భావాలు, విరుద్ధ భావాలు ఎలా కుదురుతాయి అని అడుగుతున్నారు. ఒకే సమయంలో ఈ రెండు విరుద్ధ భావాలు ఎలా కుదురుతాయి అని అడుగుతున్నారు. నిత్య జీవితంలో ఒకే సమయంలో ఇటువంటి విరుద్ధ భావాలు మనం ఒకటి కాదు 100 అనుభవిస్తుంటాం. 100. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మీకు ఉదాహరణకు చెబుతున్నా, మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆ మనిషికి తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు ఏమనుకుంటాడు? నేను కొడుకుని అనుకుంటాడు. ఆ మనిషికి వివాహం అయింది, పిల్లలు పుట్టారు. ఆ మనిషికి పిల్లలు ఉన్నారు. అప్పుడేమనుకుంటాడు? పిల్లల్ని చూసినప్పుడు నేను తండ్రిని అనుకుంటాడు. చాలా విరుద్ధ భావం కది. ఈ భావం వెళ్ళి ఆ భావాన్ని, ఆ భావం వెళ్ళి ఈ భావాన్ని గుద్దుకోవట్లేదే, అలా జీవిస్తున్నాడుగా. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుకు వలే, తన పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి వలే, తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త వలే, అదే మళ్ళీ తన చెల్లెలో సోదరు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న వలే, తన యజమాని దగ్గర పనివాని వలే, తన పనివాడి దగ్గర యజమాని వలే. ఎన్ని పోషిస్తున్నాడు మనిషి, ఎన్ని పాత్రలు ఉన్నాయి చూడండి. ఏం కన్ఫ్యూజ్ అవ్వలేదే. 100 పాత్రలు పోషిస్తున్నాడు ఒకే మనిషి. రెండు విరుద్ధాలు పెద్ద విశేషమైంది. ముక్తి బంధం, ముక్తి బంధం పెద్ద విశేషమైంది. రెండే అక్కడ పోషించాల్సింది రెండే. ఇక్కడ మనిషిగా కొన్ని 100 పాత్రలు ఒకే మనిషి పోషిస్తున్నాడు. అసలు కన్ఫ్యూజనే లేదు. రెండు విరుద్ధమైనవి కూడా పోషిస్తున్నాడు. భార్య ఉంది, మీరు చూడండి. ఇప్పుడు ఒక మనిషి మధ్యలో పడుకొని ఉన్నాడు, సెంటర్లో పడుకున్నాడు మనిషి. ఇటువైపు భార్య పడుకుంది, ఇటువైపు కూతురు పడుకుంది. మీకు అర్థం అవడానికి చెబుతున్న, బూతు మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. తనకు ఒకవైపు భార్య పడుకుంది, తనకు ఒకవైపు కూతురు పడుకుంది, తన కుమార్తె పడుకుంది. ఇప్పుడు భార్య వైపు కోరిక భావం కలుగుద్ది, శరీరపు కోరిక భావం కలుగుద్ది. కూతురు వైపు వాత్సల్య ప్రేమపూరిత భావం కలుగుద్ది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఉన్నప్పుడు చాలా చక్కగా రిజర్వ్డ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలు లేనప్పుడు శారీరక కోరికలు తీర్చుకుంటూ ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, సరదాగా ఉంటారు. పిల్లల దగ్గర అలా ఉంటారు, రిజర్వ్డ్గా దూరంగా ఉంటారు. మరి ఒకే ప్రదేశంలో ఉన్నారు వీళ్ళందరూ. ఈ రోజు ప్రతి ఇంట్లోనూ ఉందిగా. అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు భార్యాభర్తల్లా ప్రవర్తించరు. ఇతరుల దగ్గర, ఎవరి దగ్గర భార్యాభర్తల్లా చనువుగా ప్రవర్తించరు, దూరంగా ఉంటారు. కానీ అందరికీ తెలుసు భార్యాభర్తలు ఇలా ఉంటారని. భార్యాభర్తలు ఏం చేసుకుంటారు అందరికీ తెలుసు, అందరు భార్యాభర్తలకు తెలుసు. ఒక వ్యక్తి అనేక విరుద్ధ భావాలను ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తూ ఉన్నాడు. అదేం పెద్ద విశేషం కాదు. అలాగే ఏదో ఒకటే అనుకుంటాం అనేటువంటి భావనలో ఊరికనే మనం తెలియని తనంతో స్థిరపడిపోతున్నాం. అయితే నేను బ్రహ్మమును, లేతే నేను శరీరమును అనుకుంటామని కాదు. శరీర భావంలోనే 1000 భావాలు నువ్వు ఒక్క వ్యక్తి అనుభవిస్తున్నాడు, 1000 పాత్రలు పోషిస్తాడు. అవన్నీ నిజంగానే పోషిస్తున్నాడు, కానీ మనిషి ఒకడే. ఎప్పుడు ఏది అవసరమో ఆ భావాన్ని, ఆ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే ఇక్కడ జీవన్ముక్త స్థితిలో, ఇప్పుడు ప్రాపంచిక అవసర స్థితి, శరీర స్థితి వచ్చింది, మలమూత్ర విసర్జన చేయాలి, అప్పుడు శరీర స్థితికి వస్తాడు. ఎందుకని తెలుస్తుంది, అక్కడ తెలుస్తుంది. మలమూత్ర విసర్జన చేసుకుంటాడు, శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకుంటాడు, స్నానం చేసుకుంటాడు, శుభ్రపరుచుకుంటాడు, కావలసింది ఏదో తింటాడు, శరీరానికి అవసరమైన అన్ని సమకూరుస్తాడు. ఇప్పుడు ఆ భావంలోంచి ఇంకా ఇప్పుడు అవసరాలు ఏమి లేవు నాకు, జీవన్ముక్త స్థితిలో భావానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నారు, పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల కాలం అయిపోయింది, సమయం అయిపోయింది, రాత్రి అయిపోయింది, తిరిగి ఇంటికి వచ్చారు. ఇందులో ఘర్షణ ఉంది. ఇటు నుంచి అటు వెళ్ళారు, అటు నుంచి ఇటు వచ్చేసారు. అలాగే శారీరక అవసరతలప్పుడు
జీవన్ముక్త భావం నుంచి అనంత భావం నుంచి శారీరక భావానికి వచ్చే అవసరతలన్నీ తీర్చుకుంటారు. ఎందుకని ఆ శరీరంలో గంట కొట్టుద్ది. ఇప్పుడు జీవన్ముక్తుడికి మూత్ర భావన మల విసర్జన భావన రాదనుకుంటున్నారు, ఇంటి గంట కొట్టుద్ది. అది ఆకలి ఏదా గంట కొట్టుద్ది. అది శరీరంలో పెట్టబడింది, కూర్చబడింది. అందుకని శరీరము ఆ ఎరుకను కలిగిస్తుంది జీవన్ముక్తుడికి. కలిగించినప్పుడు వచ్చి శరీర భావాలు తీర్చుకుంటాడు. ఈ అయిపోగానే జీవన్ముక్తి భావంలోకి వెళ్ళిపోతాడు. ఇంటికి వస్తాడు, మళ్ళీ పొద్దున్నే లేచి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం అవ్వగానే ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఇంటి నుంచి అక్కడికి వెళ్తాడు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు. అలా ఒక మనిషి అనేక పాత్రలు విరుద్ధమైనవన్నీ పోషిస్తూనే ఉంటాడు. ఏం ఇబ్బంది లేదే, పోషిస్తూనే ఉన్నాడుగా. ఇవన్నీ మనకు స్వీయ అనుభవమేగా. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ మనకు అనుభవమో కాదు నిత్య జీవితంలో. అలాగే జీవన్ముక్త స్థితి, శరీర స్థితి, సృష్టి స్థితి అంటే బంధస్థితి, ముక్తి స్థితి కూడా అంత సామాన్యమైన విషయాలు, అంత పెద్ద గొప్ప విషయాలు కాదు. సాధన చేయనప్పుడు చాలా గొప్ప విషయాలుగా అనిపిస్తాయి. ఎందుకంటే సాధన చేయట్లేదు కనుక, వాటిని తెలుసుకోవట్లేదు కనుక. అంటే అంతకు మించి అందులో ఏ విశేషత లేదు. ఆలోచించండి ఒకసారి, చూడండి. ఆధ్యాత్మికతలో లేక దైవీ మార్గాలలో, భక్తి మార్గాలలో ఎవరైతే మహిమలు, మాయలు, అద్భుతాలు, ఇలా దేవుణ్ణి, దేవతల్ని అనేక రకాలైన విధముగా తమ పర్సనల్ విషయాలకు ఉపయోగించుకుంటూ ఈ మహిమలు, మాయలను సృష్టించుకుంటూ అనేక రకాల కల్పిత గాథలు సృష్టించుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళకి అసలు ఈ తత్వం అర్థం కాదు. దేవుడైనా దేవతైనా అది మనిషికి అర్థం అవ్వటం కోసం ఒక శక్తి తత్వాన్ని, విశ్వశక్తి తత్వాన్ని దైవత్వంగా, దైవతత్వంగా ఆ విశ్వశక్తిని, ఆ బ్రహ్మమును, ఆ ఆత్మశక్తిని సాధారణ మనిషికి అర్థమయ్యేలా రూపుదిద్దుకుంటూ మహాత్ములు, మహర్షులు తీసుకొచ్చారు. అవే మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, సాధనాలు, అనేక సాధనా మార్గాలు అయినాయి. వాటి నుంచి మనం ఆ మొత్తం ఉన్నటువంటి తత్వాన్ని కనుగొనాలి. ఆ తత్వం మనలోనే ఉంది. మన శరీరము, మన మనస్సు, మన ప్రాణశక్తి, ఇదే తత్వం. ఆ తత్వం అంతా మనలోనే ఉంది. అదే విశ్వం అంతా ఉంది. అదే విశ్వశక్తి, సృష్టి శక్తి, అదే బ్రహ్మము, అదే ఆత్మ. దాన్నే దైవత్వముగా, దేవుడుగా, దేవతగా మతముల విధానములలో శక్తితత్వం అర్థం అవ్వన మనిషి కోసం, శక్తితత్వం వైపు మనిషిని నడిపించటం కోసం దేవుడు, దేవత విధానాలుగా ఏర్పాటు చేయబడినవి మతాలు, మార్గాలు. కాబట్టి చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళకే చాలా తేలికైన విషయం. ఎందుకంటే అది నువ్వే గనుక, అది నీ స్థితే గనుక. శరీర మనోస్థితుల్లో మెలకువ, ముక్తి స్థితిలో నిద్ర. అయితే అది ముక్తి స్థితి అని మనకు తెలియదు కనుక, దాన్ని మనం పరిశీలించలేదు కనుక, పట్టుకోలేదు కనుక నిద్రని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆ స్థితిని మెలకువలో పరిశీలించి పట్టుకొని మన మూల స్థానంలోకి, మన ఆలోచనల మూలం, మన మనోమూలం, మన ప్రాణశక్తి, మన శరీరానికి, మనసుకి ఆధారమైనటువంటి మన మూలం ఏదన్నదో ఆ మూలంలోకి మనం ప్రయత్నించి వెళ్ళి కూర్చోగలిగితే, ఎరుకతో, మెలకువలో అలా సాధన చేసుకోవటం ఏంటి? ఏమీ లేదు, అలవాటు చేయటమే. శరీరానికి, మనసుకి కేవలం అలవాటు చేయటమే. అది నిత్య అభ్యాసము, సాధన చేయాలి. అంతే తప్ప మహిమలు, మాయలు, అడ్డదారులు, పక్కదారులు, ఎవరో నెత్తిమీద చేయబెడితే మోక్షాలు వచ్చేయటాలు, ఆత్మానుభవం కలగటాలు ఇలాంటివి ఉండవు. ఇలా ఉన్నాయని చెప్పి నమ్మించే వాళ్ళందరూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే అది నువ్వే అయినప్పుడు నేను ఎత్తిన ఎవరు చేయబెడతారు? అది నువ్వని నువ్వే తెలుసుకోవాలి అంతే. అందుకని సాధారణ విషయం, అది మన సొంత విషయం, మన సహజ విషయం, అది మన మూలతత్వం. ఆ మూలతత్వంలోంచి రోజు మెలకువ పేరుతో శరీర మనస్సుల్లోకి వచ్చి సృష్టిలో సంచరిస్తున్నాం. సృష్టి అంటేనే బంధము. ఆ సంచరించి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. మన మూల స్థానంలోకి వెళ్తున్నాం. అదే నిద్ర అని పేరు పెట్టుకున్నాం. ఆ మూల స్థానమే ముక్తి. అంతేం లేదు. ముక్తి, బంధము, ముక్తి, బంధము, ముక్తి, బంధము పక్కపక్కనే ఉన్నాయి. బంధం నుంచి ముక్తిలోకి, ముక్తి నుంచి బంధాల్లోకి రోజు వెళ్తున్నాం. రెండు నిజమే. శరీరము నిజమే, నిద్రాస్థితి లాంటి ముక్తి స్థితి నిజమే. దాన్ని మెలకువలో తెచ్చుకుంటే జీవన్ముక్తుడు అన్నారు. జీవన్ముక్తుడు అంటే ఏంటి? బంధము, ముక్తి ఒకే చోట ఒకేసారి కలిసి ఉన్నటువంటి విషయాలు. అవి పరస్పర విరుద్ధ విషయాలు కాదు. అవి పరస్పర విరుద్ధ విషయాలు అస్సలు కాదు. అది ఒకే రకమైనటువంటి, ఒకే విషయానికి సంబంధించిన రెండు స్థితులు. దీనికి ఉదాహరణగా చెప్పాను. ఒక మనిషి భర్తగా ఉంటాడు,
తండ్రిగా ఉంటాడు, కొడుకుగా ఉంటాడు, కూతుర్ని తండ్రిలా చూసుకుంటాడు. ఒక వ్యక్తి అనేక సంబంధ బాంధవ్యాల పాత్రలను, పరస్పర విరుద్ధమైన పాత్రలను పోషిస్తూనే ఉంటాడు. ఇది నిత్య జీవితంలో జరుగుతూనే ఉంది. అలాంటి ఒక అనుభవ దశ జీవన్ముక్త దశ. అంతే తప్ప విరుద్ధ తత్వం ఎలా కుదురుతుంది అన్న సంశయమే అక్కర్లేదు. అసలు అది చక్కగా కుదురుతుంది. ఎందుకని అది మనమే. శరీరంగా మనం నిజమే, మనసుగా మనం నిజమే, ప్రాణశక్తిగా మనం నిజమే, జీవన్ముక్తుడిగా మనం నిజమే, ముక్తిగా మనం నిజమే, బంధంగా మనం నిజమే. ముక్తిలోనే బంధం ఉన్నది, బంధములోనే ముక్తి ఉన్నది. ముక్తి బంధం వేరువేరు కాదు. అందుకని అవి రెండూ తెలుసుకున్నాక, ఓ రామచంద్ర, నీకు ఈ స్థితులు అర్థమైపోయినాక అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, నువ్వు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండు అని చెప్పారు వశిష్ఠ మహర్షి. అది ఇందులో సారాంశం. జీవన్ముక్తులు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. అందుకని జీవన్ముక్తులు అందరూ ఒకే రకంగా ఉండరు. దైవావతారాలన్నీ ఒకే రకంగా ఉండవు, రకరకాలుగా ఉంటారు. ఎందుకని ఆ స్థితి అర్థమైన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు అలానే ఉండొచ్చు. అంతే. ఆలోచించి చూడండి. అర్థమైతే ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకునే వాళ్ళకి సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఇది నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, అసలు ఇది మీ మార్గం కాదు, మీ విధానం కాదు, మీ పద్ధతి కాదు, మీ మార్గాల్లో మీకు నచ్చిన విధానాల్లో మీ పద్ధతుల్లో హాయిగా సాగిపోండి. నేను ఒక సామాన్యుడును. ఒకవేళ మీకు నచ్చకపోతే, మీకు విరోధ భావాలు అనిపిస్తే ఇది విని, అంటే కొంతమందికి నచ్చకపోవటం కాదు, విరోధం కూడా అనిపిస్తూ ఉంటుంది. అదొక విచిత్రమైన మానసిక ప్రవృత్తి ఉన్న మనుషులు ఉంటారు. అలా అనిపిస్తే మీ అహంకారానికో నమస్కారం, మీ పాదాలకో నమస్కారం. నన్ను క్షమించి సామాన్యుడిని నన్ను వదిలేసి చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.